Hello everyone, welcome to another episode of Postmortem Podcast. This is Likith here. ఈ ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే మేము జల్లికట్టు అనే ఒక మలయాళం సినిమాని బ్రేక్ డౌన్ చేయబోతున్నాము ఈ ఎపిసోడ్లో. మేము ఎప్పుడు చెత్త సినిమాల గురించి మేము బూతులు మాట్లాడి మేము ర్యాంట్ చేసేవి మీకు చాలా ఇష్టం అని తెలుసు. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ వాంట్ టు ట్రై. ఈ సినిమా మాకు చాలా చాలా ఇష్టం కాబట్టి దీన్ని చాలా పాజిటివ్ వేలో మేము బ్రేక్ డౌన్ చేసి దీంట్లో ఉన్న థీమ్స్ని దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మేము ప్రాపర్గా డిస్కస్ చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉన్నాము. సో వీఆర్ డూయింగ్ దిస్ పాడ్కాస్ట్ బేసికలీ సార్ట్ ఆఫ్ అన్ అప్రిసియేషన్ ఫర్ ద ఫిల్మ్. ఈ ఎపిసోడ్లో నాతో పాటు మై స్వీట్ ఫ్రెండ్ కోహోస్ట్ అవినాష్ ఉన్నాడు అండ్ మై స్వీట్ లిటిల్ బ్రదర్ సాకేత్ కూడా ఉన్నాడు. సో ఈ ఎపిసోడ్లో వాళ్ళిద్దరు నాతో పాటు జాయిన్ అయ్యారు ఈ సినిమా గురించి డిస్కస్ చేయడానికి. మీరు కూడా మాకు సజెస్ట్ చేయొచ్చు, మేము ఏదైనా సినిమాని బ్రేక్ డౌన్ చేయాలి అనేది, ఏదైనా ఇలాంటి సినిమాలు ఏమైనా ఉన్నవి, అండర్ అప్రిషియేటెడ్ టైప్ సినిమాలు ఏమైనా ఉన్నవి మీరు మాకు సజెస్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ వాచ్ దెమ్ అండ్ బ్రేక్ ఇట్ డౌన్ అండ్ విల్ డూ అ పాడ్కాస్ట్ ఆన్ ఇట్. సో అలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ దెమ్ బిలో ఆర్ యూ కెన్ మెయిల్ టు అస్ ఆర్ ట్వీట్ అస్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ రీచ్. సో వితౌట్ ఫర్దర్ అడు, హియర్స్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ గైస్. So obviously we are talking about this ultimate film Jallikattu. నేను చెప్పినట్టు విల్ డూ 5-minute ఇనిషియల్ నాన్ స్పాయిలర్ స్టఫ్ చేద్దాము, సో దట్ జనాలు ఎవరైనా చూడని వాళ్ళు అక్కడ ఆపి సినిమా చూసి మళ్ళీ రిటర్న్ రావచ్చు మన పాడ్కాస్ట్ కి. సో ఇనిషియల్ 5 minutes చేద్దాము. ఫస్ట్ జల్లికట్టు ఏ భాషలో సినిమా, ఎక్కడ దొరుకుతుంది చెప్తా. నేను మీకు చెప్తున్నా ఫస్ట్ ఇనిషియల్లీ. మన ఇన్స్ట్రక్షన్ నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. పాడ్కాస్ట్ ఎట్లా రికార్డ్ చేద్దామని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, అర్థమైందా? యా సో ఐల్ గివ్ ఫస్ట్ 5 minutes విల్ టాక్ అబౌట్ ద మూవీ. సో ఇంట్రొడక్షన్ అబౌట్ ద ఫిల్మ్ నువ్వు ఇస్తావా నేను ఇవ్వాలా? నా ముందు వికీపీడియా పేజ్ ఉంది. నువ్వు కాపీ కొట్టి చెప్తానంటే చెప్పు, పర్లేదు. కాపీ కొట్టి అంటే నువ్వు ఏదో రాసుకొని ఉంటావు, చెప్పు, స్టార్ట్ చేయి. మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావే, నువ్వు చెప్పు. ఎక్సైట్మెంట్ ఓకే. సినిమా జల్లికట్టు 2019 మలయాళం సినిమా, ఆబ్వియస్లీ డైరెక్టెడ్ బై లిజో జోస్ పెలిసెరీ. ఇంకో సినిమా జనాలకి కాంటెక్స్ట్ కోసం మన తెలుగులో ఫలక్నామా దాస్ ఉంది కదా, దాని ఒరిజినల్ విచ్ ఇస్ అంగమల్లి డైరీస్ వాజ్ డైరెక్టెడ్ బై హిమ్. ఈ సినిమా బేసిక్గా ఒక షార్ట్ స్టోరీ నుంచి అడాప్ట్ చేశారు. ఎస్ హరీష్ అనే ఒక రైటర్ ఎవరో ఉన్నారు, ఒక షార్ట్ స్టోరీ ఉంది, మావోయిస్ట్ అనే ఒక షార్ట్ స్టోరీ ఉంది. ఆ షార్ట్ స్టోరీ నేను యాక్చువల్లీ గూగుల్ చేద్దాం అనుకుంటే నాకు దొరకలేదు, బట్ దాని జస్ట్ నాకు ఐడియా ఉంది. సో ఆ షార్ట్ స్టోరీ నుంచి అడాప్ట్ చేసిన ఒక స్క్రీన్ ప్లే, మ్యూజిక్ బై ప్రశాంత్ పిల్లై అండ్ సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ బై గిరీష్ గంగాధరన్. బేసిక్గా ఈ సినిమా ప్రెమిస్ ఏంది అంటే, ఒక బుల్లే కదా, బఫెలోనా? బఫెల్లో. ఓకే ఇట్స్ బఫెలో. సో డిఫరెంట్ ఆర్టికల్స్ లో డిఫరెంట్ గా రాశారు. బట్ ఎనీవే, సో ఒక బఫెలో ఒక విలేజ్ లో ఇట్ ఈస్ ద ప్రైమ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ దట్ విలేజ్. సో ఎవ్రీ డే మార్నింగ్ ఒక బుచ్చర్ వచ్చి దాన్ని ఊరు చివర దాన్ని చంపేసి దాని మీట్ అమ్ముతూ, అది బేసిక్ గా దట్ బికమ్స్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ దట్ ఎంటైర్ విలేజ్. సో ఒక రోజు ఇలాగే అది ఎవ్రీ డే వాళ్ళకి సేమ్ రొటీన్ ఉంటుంది. ఒకరోజు ఆ బఫెలోని చంపడానికి వాళ్ళు ఊరు బయట తీసుకెళ్ళినప్పుడు ఆ బఫెలో తప్పించుకొని ఊర్లో ఒక రక్కస్ క్రియేట్ చేస్తుంది. సో దట్ బఫెలో బికమ్స్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ ద విలేజ్. సో అల్టిమేట్లీ ఆ బఫెలో వెనకాల డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎట్లా ఎంటబడి దాన్ని పట్టుకున్నారా, పట్టుకోలేదా, అసలు ఇది ఆ బఫెలో గురించేనా, ఇంకేం దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మిగిలిన స్టోరీ ఆఫ్ ద మూవీ, రైట్? దట్స్ ద ప్రెమిస్, దట్స్ ద ఫస్ట్ 5-10 minutes ఆఫ్ ద మూవీ, రైట్? సో ఈ సినిమా 6th September 2019 టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిందంట. అండ్ దెన్ అక్కడి నుంచి దానికి వాట్ ఎవర్ క్రిటికల్ అక్లెయిమ్ దాని నుంచి వచ్చి 50th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో దీనికి అవార్డు వచ్చిందనమాట, బెస్ట్ డైరెక్టర్ ట్రోఫీ ఫర్ లిజో జోస్. సో ఈ సినిమాకి బెస్ట్ సౌండ్, బెస్ట్ ఎడిటింగ్ అవి ఇవి అవార్డ్స్ వచ్చి ఔరంగాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ అవి ఇవి. సో అక్కడి నుంచి ఈ సినిమా పాపులారిటీ వచ్చి 4th October 2019 ఇది ప్రాపర్గా
లైక్ రిలీజ్ అయింది థియేటర్స్లో ఫర్ పబ్లిక్ వ్యూయింగ్. సో ఓకే, సో షెల్ వి స్టార్ట్ విత్ ద ఇనిషియల్ థాట్స్. అవినాష్, నువ్వు ఎప్పుడు సినిమా చూసావు? నీకు నచ్చిందా నచ్చలేదా? గో హెడ్, స్టార్ట్. నేను రీసెంట్గానే ప్రైమ్లో చూసా సినిమా. సో నాకు మూవీ చూసినప్పుడు పాడ్కాస్ట్ వర్త్ ఇది మూవీ అనుకుని తర్వాత నీతో కూడా అనే ముందు నాకేమనిపించిందంటే, అండ్ మోర్ ఓవర్ మన పాడ్కాస్ట్ సిరీస్ కానీ మీది పోస్ట్ మార్టం రివ్యూ వీడియోస్ కానీ ఏమైనా చూసుకుంటే, మనం ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నీ చూసుకుంటే ఏదో ర్యాంట్ వేయడానికి సాగుగొట్టడానికి తీసినవి. ఒక సినిమాని పాజిటివ్ నోట్లో ఇట్లా చేయడము, ఏమంటాం మనం పొగడడం ఇట్లా ఎప్పుడు చేయలే. సో ఫస్ట్ మూవీ చేస్తున్నా అంటే ఆబ్వియస్గా ఎంత వర్త్ ఉండేటటువంటి మూవీ చేయాలనిపించింది నాకు కూడా. సో నాకు విన్నప్పుడు ఒక ట్రాన్స్లో ఉండే అనమాట, నేను ఒక 1 డే లిటరల్లీ. సో నాకు అది విన్న వెంటనే ఏమనిపించిందంటే, సో మనం ముందు పాడ్కాస్ట్ లో మాట్లాడతాము. సో ఇన్ఫ్లుయెన్సెస్ ఏమని తీసుకున్నాడు, దేనికి పెట్టాడు అని చెప్పి. సో అవి నాకు వెన్ ఐ వాస్ డీకోడింగ్ 1 by 1 సీన్ బై సీన్ అట్లాగా మూవీలో నాకు కనెక్ట్ అవుతున్నప్పుడు, ఓ అచ్చా ఇందుకు కనెక్ట్ చేశాడా, ఓకే ఇది చెప్పాలనుకున్నాడా అని నాకు అర్థమవుతున్నప్పుడు, అప్పా అసలు అదొక నాకు అప్పుడే ఇమీడియట్లీ చేసేయాలనిపించింది. ఎట్లా అంటే ఇంకా మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 hour అది డైజెస్ట్ చేసుకొని, ఓకే నౌ ఐఎమ్ రెడీ, లెట్స్ స్టార్ట్ అని అట్లా అనిపిస్తుంది. అంత హై వచ్చింది, ఈ ఇంపాక్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ సినిమా థియేటర్లో చూసా. నేను ఈ సినిమా గురించి విని ఎట్లా అంటే, ఇక్కడ రిలీజ్ అయ్యింది ఫస్ట్ యుఎస్ లో లేట్ గా రిలీజ్ అయింది, ఇండియాలో ఫస్ట్ ముందే రిలీజ్ అయింది. ఇండియాలో ఒక 1-2 weeks లేట్ రిలీజ్ అయింది. అయితే దూరం థియేటర్ అది, ఏదో చేసి సినిమాకి వెళ్ళాలి అని చెప్పి పోయినా. థియేటర్ లో కూర్చున్నాను. ఫార్చునేట్లీ అమేజింగ్ సౌండ్ ఉండే దాంట్లో. నేను ఆ సినిమా మొత్తం ఫినిష్ అయిపోయి ఇట్లా క్లైమాక్స్ లో లిటరలీ 2 ఉన్నారనమాట థియేటర్ లో. నేను ఇంకెవడెవడో వెనకాల కూర్చున్నాడు, వాడైతే నిద్రపోయాడు. ప్రాబ్లీ వాడు జస్ట్ నిద్రపోవడానికి వచ్చాడు, వాడు సినిమా బాలేక కాదు. అయితే వెళ్ళి కూర్చున్నాను, సినిమా అయిపోయింది, క్లైమాక్స్ అయిపోయింది. నేను జస్ట్ అట్లా ఒక ట్రాన్స్ లో అట్లా కూర్చుండిపోయాను. ఏం చూసాను రా ఇది, ఆ లాస్ట్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ అసలు మెంటల్ వచ్చింది నాకు. ఏంద్రా ఇది ఇట్లా ఉంది, ఇంత సాలిడ్ ఉంది అనుకున్నాను. ఆ సౌండ్, ఆ విజువల్స్ అన్ని చూసి. అండ్ ఆ సినిమా చూసి ఇట్లా బయటకు వచ్చి నీలాగే మొత్తం ట్రైన్ జర్నీ, నేను రిటర్న్ ఇండియాకి వస్తున్నాను గంట సేపు. యూజువల్లీ పాటలు పెట్టుకోను, పాడ్కాస్ట్ పెట్టుకొని రిటర్న్ వస్తుంటాను. ఏం పెట్టుకోలే, అట్లా కూర్చొని నేను ఏదో గాల్లో చూసుకుంటూ ఏం చూసాను ఇది అని చెప్పి. అంటే అంత మెంటల్ వచ్చింది సినిమా చూసి నాకు. అంటే అంత బాగుంది ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఇంకొకటి జెన్యున్గా చెప్తున్నా, నేను మూవీ చూసేటప్పుడు సీన్ బై సీన్ నాకేమీ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఒక సీన్ బై సీన్ ఒక పాయింట్ దాకా కూడా వీడు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు నాకు అర్థం కాదు. బఫెల్లో అంటాడు, బయటకు వెళ్ళింది అంటాడు, ఇట్లా ఊరంతా నాశనం చేసిందంటే నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు అసలు. ఒక మూవీ రన్ టైమ్ వాజ్ లైక్ 93 minutes సంథింగ్ కదా. సో రన్ టైం తక్కువే. సో ఇంత తక్కువ రన్ టైంలో ఇంత అక్లెయిమ్ వచ్చింది, ఇంత క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది దీనికి, సినిమాకి. ఏంట్రా వీడు ఏం చెప్పాలనుకుంటే నాకు అర్థం కాలేదు. బట్ వెన్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బిట్ వస్తుంది చూసావా, ఆ బిట్ చూసిన తర్వాత నేను అండ్ అగైన్ యూజర్స్కి, లిజనర్స్కి ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ దాకా మేము సినిమాలో ఉన్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో, మైండ్ పోయే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయకుండా మాట్లాడాము. ఐ టోటలీ రికమెండ్ మీరు ఇది ఆపేసి, ఇక్కడ వినడం ఆపేసి ముందు సినిమా చూసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి మాకు అర్థమైన అనాలిసిస్ని మీరు వింటే కనుక, ఒకవేళ మీకు చూసిన తర్వాత కూడా మీకు స్టిల్ కనెక్ట్ అవ్వకపోతే లేదా కనెక్ట్ అయినా, ఇది వింటే కనుక మీకు ఇంకా ఎక్కుతుంది అనమాట ఇది. సో అది రైట్. సాకేత్, బిఫోర్ వి గో దేర్, సాకేత్ గారి ఒపీనియన్ చెప్పేసి నువ్వు సినిమా ఎప్పుడు చూసినావు, నీకు నచ్చిందా నచ్చలేదా, వాట్ యు లైక్? నేను సినిమా చూసిందంటే నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన టైంలోనే చూసాను. అంటే ప్రైమ్ లోకి రాగానే ఒక మంత్ తర్వాత 2 months తర్వాత వచ్చింది అది ప్రైమ్ లో మేబీ. సో అప్పుడు చూసా రాగానే. నువ్వు చెప్పినావు ఇట్లా చూడంటే చూసినా నేను అది. అండ్ చాలా మంది అంటుండే ఇది దట్ ఒక సిస్టమైజ్డ్ కేయోస్ లా చూపించాడు అని. అంటే అన్ని కేయోస్ లా ఉంటది, కానీ అతను అట్లా అనుకున్నాడు కాబట్టి అట్లా చూపించాడు అది. కొన్ని నాకు తోపు అనిపించిన సీన్ అంటే, ఫుల్ ఇట్లా అందరు జనాలు ఉంటారు ఓ సీన్ లో, అండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మూమెంట్ ఉంటది, ఏదో ఒక ఇది ఉంటది, పాయింట్ ఉంటది. కాంటెక్స్ట్ ఇవ్వడానికి సినిమా ఫిల్మ్ మేకింగ్ కేయాటిక్ ఉండదు,
బట్ సినిమాలో కేయాస్ నడుస్తూ ఉంటది. బట్ ఆ కేయాస్ అన్నిటినీ ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ ఉంటది. అండ్ ఆల్మోస్ట్ కొన్ని ఫ్రేమ్స్ లో 50 మంది 100 మంది పరిగెడతా ఉంటారు ఆ బఫలో వెనకాల. బట్ స్టిల్ ఇట్ లుక్స్ సో గుడ్ స్క్రీన్ మీద. మెంటల్ వస్తుంది, అసలు ఒక మెంటల్ హై ఇస్తుంది ఆ సీక్వెన్స్ చూసినప్పుడు. సో జనాలకి బిఫోర్ వి గోయింగ్ టు స్పాయిలర్స్, సో లీజో జోస్ పెలిసెరీ ఫలక్నామా దాస్ సినిమా చూసిన వాళ్ళు లాస్ట్ 10 minute సీక్వెన్స్ మీకు గుర్తుంటే ఇట్స్ అ 1 take షాట్, రైట్? సో దాంట్లో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీ వన్ సమ్ అవార్డ్ ఫర్ అంగమలి డైరీస్, సారీ అంగమలి డైరీస్ as well. దాంట్లో లాస్ట్ 10 minute సీక్వెన్స్ కి చాలా అప్రిసియేషన్ వచ్చింది. క్లైమాక్స్ లో నీకు గుర్తుంటే 10 minutes 1 track షాట్ ఉంటుంది, కంప్లీట్ నడుస్తూ ఉంటది, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ స్విచ్ అవుతుంది, బట్ చుట్టూ ఒక 1000 మంది ఉంటారు, ఏవేవో జరుగుతూ ఉంటది, ఒక ఫెస్టివల్ టైప్ ఏదో సీన్ జరుగుతూ ఉంటది. అయితే ఈ సినిమాలో అట్లాంటివి ఆల్మోస్ట్ 8 or 9 సీక్వెన్సెస్ ఉన్నాయి, ఇట్లా 8 minute to 9 minute సీక్వెన్సెస్ విచ్ ఆర్ జస్ట్ కెమెరా వెళ్తా ఉంటది, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్, చుట్టుపక్కల కేయాస్ నడుస్తూ ఉంటది. బట్ ఎంత బ్యూటిఫుల్ గా షూట్ చేశారంటే దాన్ని అసలు పిచ్చి లేస్తుంది. సో జనాలకి బేసిక్ గా అల్టిమేట్లీ చెప్పు. ఫ్యాక్ట్ ఏంటంటే అది 1 shot లో తీసినారంట, నేను ఏడో చదివా మరి. 1 shot లో తీయలేదా? 1 shot లో తీసారంట, ఒకటే షాట్. అంటే చెప్తున్నా ఒకటే టేక్, సారీ 1 take అది 1 take అంటున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళు 1 take అచీవ్ చేయడానికి వాళ్ళు రిహర్సల్ చేశారు. సో ఫస్ట్ ఫోన్ పట్టుకొని వాళ్ళు చుట్టుపక్కల నడుస్తూ ఉంటే ఫోన్ పట్టుకొని ఊరికే అలా తిరిగారు. దాని తర్వాత యాక్చువల్ కెమెరా తీసుకెళ్లి దే షాట్ ఇట్ అండ్ దానివల్ల ఒక అల్టిమేట్ విజువల్ అది. సో ఫలక్నామా దాస్ లో అది ఎంతవరకు బాగా వచ్చిందో నేను అంగమల్లి డైరీస్ చూడలేదు, బట్ ఫలక్నామా దాస్ లో ఐ థింక్ దే పుల్డ్ ఇట్ ఆఫ్. బట్ అది సో అది చెప్పాలి. సో ఎసెన్షియలీ జనాలకి అల్టిమేట్లీ క్లోజింగ్ ఏంటంటే సినిమా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మస్త్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఈ బేసిక్ ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ మీకు అర్థం అయినా కాకపోయినా మేము దాని గురించి డిస్కస్ చేస్తాం ఈ సినిమాని బ్రేక్ డౌన్ చేసినప్పుడు. ఆన్ అ హోల్ ఇన్ వెరీ బేసిక్ సెన్స్ ఇట్స్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అల్టిమేట్ హై ఇస్తుంది సినిమా, విజువల్ అండ్ సౌండ్ ఈ రెండింటిని పిచ్చి పీక్స్ లో తీసుకెళ్లి సినిమా కూర్చోబెడుతుంది. సో జనాలు చూసి ఈ పాయింట్ దగ్గర ప్లీజ్ గో అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ లిసన్ టు అవర్ పాడ్కాస్ట్. ఓకే, సో అండ్ ఒకవేళ సినిమా చూసేది ఉంటే కనుక మీరు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. సరౌండ్ సిస్టమ్ టీవీయో ఏదో ఒకటి అమెజాన్ ప్రైమ్ లో పెట్టుకున్నా సరే, ఎక్కడ పెట్టుకున్నా సరే మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, సౌండ్ ఉన్నవి, పిచ్చిలేస్తుంది సౌండ్, మీకు ప్రతి సౌండ్ మీకు వినిపిస్తుంది అండ్ దట్ విల్ బి రియలీ రియలీ గుడ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. Okay. Yep. So from here let's start into where do you want to start, Mr. Avinash? ఈ సినిమా what is the main, అసలు ఈ సినిమా ఏం చెప్పాలనుకుంటుంది? Let's start there. ఈ సినిమా సో నువ్వు చూస్తే కనుక మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఒక బ్రేక్ డౌన్ చేస్తే కనుక నువ్వు ఇందాక స్టోరీ లైన్ ఒక ఇచ్చావు కదా, ఇంట్రో ఇచ్చావు కదా. సో ఇలా ఒక బఫెలో ఉంటుంది. సో బేసిక్గా బీఫ్ తింటారు ఆ ఊర్లో అంతా, బీఫ్ కొనుక్కుని ఉంటారు. సో ఎవ్రీడే మార్నింగ్ ఒక బఫెలో వస్తుంది, బఫెలో తీసుకొస్తారు ఎక్కడి నుంచో పొద్దున్నే, లైక్ ఈవెన్ సన్ రైజ్ కన్నా ముందే బఫెలోని తీసుకొస్తారు, దాన్ని చంపుతారు, దాని మీట్ తీసుకొని అంతా ఊరంతా కొనుక్కుంటారు. సో ఇట్ మోర్ లుక్స్ లైక్ ఏంటంటే ఆ ఊరంతా ఇంకా ప్రైమ్ సోర్స్ అన్నట్టు. అంటే మెయిన్ లైన్ ఏంటంటే ఆ ఊర్లో అందరికీ బీఫ్ ఇష్టం, బీఫ్ వండుతారు ఏదో రకంగా. సో మెయిన్ సోర్స్ లాగా చూపిస్తారు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే అది చంపబోయే ముందు తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత సో ఆబ్వియస్గా మనకి బఫెల్లో బుల్ ఈ కాన్సెప్ట్ అంటే ఏంటంటే అది ఎప్పుడు సైక్ ఉంటుంది, ఇట్లా రెడ్ డ్రెస్ చూసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా. సో అలాగే అది మెంటల్ ఎక్కేసి ఇంకా ఊరి మీద పడిపోయి ఊరంతా నాశనం చేసేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేశారు, ఫైనల్ అసలు ఏం చేశారు, దాన్ని ఎలా డీల్ చేశారు అన్నది లైన్. ఈ లైన్ మీద నువ్వు చూసినట్లయితే బఫెలో వెళ్ళిపోతుంది, బఫెలోని తరుగుకుంటూ పట్టుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ నువ్వు చూస్తే ఒక యానిమల్ వెళ్ళిపోతుంది, యానిమల్ పరిగెడుతూ ఉంది, పారిపోతూ ఉంది, ఎక్కడెక్కడ నాశనం చేస్తూ పోతుంది, యానిమల్ని పట్టుకోవడానికి జనాలు పరిగెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ కాన్సెప్ట్ ఆఫ్ హంటింగ్ బేసికలీ. సో హంటింగ్, ఈ హంటింగ్ ప్రాసెస్లో నీకు మూవీలో ఒక టైం వచ్చేసరికి
బఫెలో రోడ్డు మీదకి వచ్చింది. స్టార్టింగ్ ఎక్కువ రక్కస్ క్రియేట్ చేయదు, చాలా తక్కువ రక్కస్ క్రియేట్ చేసి ఏంటంటే ఇనిషియల్ టైటిల్ పడే షాట్ ఉంటుంది సార్, వాళ్ళు అది పారిపోయిన తర్వాత జనాలు ఇక్కడ సమ్ మంటలు వేడి కాచుకుంటుంటే ఆ మంటల మీద పరిగెడుతుంది. సో ఆ మంటలు వెళ్ళి ఒక హెయిర్ స్టాక్ గడ్డి మోపు మీద పడడం వల్ల గడ్డిన తగలబడుతుంది. సో నేను ఆ గడ్డి మోపు తగలబడిపోయింది. బర్రె బేసిక్గా నాకు ఎలా అనిపించింది అంటే ఒక బర్రె వారిపోయింది, వై ఆర్ దే మేకింగ్ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఇట్, బర్రె వారిపోయింది అని అనుకున్నా. బర్రె వారిపోయింది, తగలబెట్టింది, అడవిలోకి వెళ్ళిపోయింది, అక్కడ గడ్డి తింటే బతుకుతుంది అనుకున్నా. అప్పుడు ఊరంతా స్టార్ట్ అయిపోయి ఊరంతా దాని వెనకాల పట్టుకోవడానికి అది నాశనం చేసేసింది, ఇది చేసింది, అది చేసింది అంటే ఏం చేసింది, ఆ గడ్డి మోపు తగలబెట్టింది అంతే కదా అనుకున్నా నేను. తర్వాత ఒక పాయింట్ వచ్చిన తర్వాత అందరూ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆ బొచ్చర్ అదే దాన్ని చంపి అమ్మేవాడు ఎవడైతే ఉంటాడో వాడు వెళ్తుంటే దారిలో అందరు తిరుగుతుంటారండి. సో వాడు నడుస్తున్నప్పుడు నువ్వు చూస్తే వాడి దగ్గర పనిచేసే వాళ్ళతో మాట్లాడుతూ వస్తారు, నువ్వు పట్టుకోవా, నువ్వు దాన్ని పట్టుకోలేవా, తాళ్ళు కట్టలేవా అని తిరుగుతూ వస్తుంటాడు. నువ్వు ఆ ఫ్రేమ్స్ గమనిస్తే కనుక వాడు రోడ్డు మీద నడుస్తుంటే కిందంతా పాల క్యాన్లను పారబోసినట్టు, షాపులు పగిలిపోయినట్టు ఇట్లా ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఉంటాయి అనమాట. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్లో ఇది ఉంటుందన్నమాట. అంటే అది యాక్చువల్గా ఇదంతా రక్కస్ చేసినట్టు చూపించరు, బట్ ఫ్రేమ్లో నువ్వు డిపిక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాడు నడుస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు వచ్చి వాడికి 1 by 1 ఇస్తూ ఉంటారు, నీ వల్ల అయిందని చెప్పి. ఇంకా అందరూ స్టార్ట్ అయ్యి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకొక పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే అందులో సగం మంది కన్నా ఎక్కువ అది నాశనం చేసింది, మొత్తం పెంట చేసింది, దాన్ని చంపాలి అనే దానికన్నా దీన్ని ఇప్పుడు మంచి కసి మీద ఉన్న దీనిని పట్టుకొని చంపితే ఫ్రీ మీట్ వస్తుంది వాళ్ళు నాకు అనే ఇంటెన్షన్లో ఇంకొక బ్యాచ్ ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. కొంతమంది నా షాప్ నాశనం అయిపోయింది, చచ్చింది వాళ్ళ నా చేతిలో, దాన్ని చంపాల్సిందే. ఒకడు ఇంకోటి నా చేతిలో తప్పించుకుంటుంది అని ఒకడు, ఇట్లా బ్యాచ్లు. సో ఇలా వెళ్తారు. ఇది ఈ బ్యాచ్కి వచ్చిన ఒక ఏమంటాం ఒక థ్రెడ్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ నేను స్పెషల్ మెన్షన్ ఇచ్చేది ఎక్కడంటే, నువ్వు ఓపెనింగ్ షాట్ ఉంటుంది చూసావా, ఓపెనింగ్ షాట్ ఆఫ్ ద మూవీ, అది అయితే పీక్ షాట్. అది నీకు ఒక ముసలోడు బ్రీత్ తీసుకుంటూ ఉంటాడు, ఆ బ్రీత్ క్లాక్ టిక్. సో 1 by 1 క్యారెక్టర్స్ ఫిల్మ్లో ఎవరైతే ఉంటారో నువ్వు గమనిస్తే కనుక సినిమాలో చాలామంది ఉంటారు, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ ఇనిషియల్ షాట్లో కళ్ళు ఓపెన్ చేసి ఉంటారు కదా, ఒక్కొక్క క్లాక్ టిక్కి కళ్ళు ఓపెన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సినిమాలో డైలాగ్ స్పేస్ తీసుకున్న వాళ్ళు, డైలాగ్ స్క్రీన్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ డైలాగ్ స్పేస్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కడు లేచిన తర్వాత లాస్ట్కి ఆ ముసలోడు కూడా ఇట్లాగా అని ఒక బ్రీత్ తీసుకుంటాడు. సో ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో ఆ సీన్కి అది అల్టిమేట్ అసలు. అంటే చాలా కొత్త టైప్ ఆఫ్ స్టార్ట్ అనమాట మూవీకి అది అప్రోచ్. సో నాకు ఎట్లుండే అంటే సినిమా థీమ్ ఎట్లుండే అంటే బేసిక్ గా వాళ్ళకి ఆ బఫెలో అనేది ఇట్స్ జస్ట్ అ రీజన్ ఫర్ దేర్ ఈగో బూస్ట్. వాళ్ళకి ఎట్లా అంటే ఒక డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు జస్ట్ ఆ బఫెలో ఒక వంక వాళ్ళ మ్యాచోయిజం, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. సో ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ నీకు గుర్తుంటే సినిమాలో, I mean, this is further in the movie, but సినిమాలో after a certain point there's this one shot of ఒక షాట్ ఉంటుంది. ఎట్లా అంటే బఫెలో స్టాంప్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, అండ్ దెన్ పక్కన మనిషి ఫుట్ ప్రింట్ ఉంటుంది, రెండు పక్కన ఉంటుంది. దాని మీద ఒక 2-3 seconds పెడతాడు. సో నాకు దాని సిగ్నిఫికెన్స్ ఎట్లా అనిపించింది అంటే, నీకు గుర్తుంటే ఆ పాయింట్ నుంచి సినిమా ఇట్ గోస్ ఇన్ టు సమ్ లైక్ మ్యాడ్నెస్. అది బఫెల్లో ఊర్లోకి వచ్చి ఊర్లో యాక్చువల్గా నీకు అది రక్కస్ క్రియేట్ చూపించేది, షాప్ పగలగొట్టడం లేదు. ఇదంతా ముందు అవుతుంది, దాని తర్వాత నీకు క్లైమాక్స్ కి ముందు ఇది. సో ప్రీ క్లైమాక్స్ అనుకో. ఆ మూమెంట్ లో నీకు ఎప్పుడంటే వీళ్ళు బావిలో నుంచి ఆ ఫస్ట్ ఆ బఫెలోని తీస్తారా, విచ్ ఇస్ అన్ ఇన్క్రెడిబుల్ సీన్. ఆ బావిలో నుంచి ఫస్ట్ ఆ బఫెలోని తీస్తారు, రైట్? ఆ బఫెలో తప్పించుకున్న తర్వాత ఒకడెవడో చచ్చిపోతాడు, రైట్? చచ్చిపోయిన తర్వాత ఆ డ్యాంప్ సాయిల్ లో, ఆ మట్టిలో, అది ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఒక ఫుట్ ప్రింట్ మీద ఒక 2-3 seconds అట్లా కెమెరా ఉంచుతాడు. ఒక బఫెలో ఫుట్ ప్రింట్ ఉంటుంది, అండ్ దెన్ ఒక హ్యూమన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, రైట్? సో ఆ పాయింట్ నుంచి నాకు ఎట్లా అనిపించింది అంటే దట్ నౌ హీస్ ఈక్వేటింగ్ బోత్ ఆఫ్ దెమ్. దట్ ఈ పాయింట్ లో ఈ రెండు జంతువులే బేసిక్ గా. మనము జంతువులే, అది జంతువు. మనం బేసిక్ గా ఇప్పుడు మనలో ఉన్న ప్రైమల్ ఇన్స్టింక్ట్ అనేది వచ్చేసింది. నౌ ఇప్పుడు అందరు మీద పడి దీన్ని అటాక్ చేస్తారు, రైట్? సో దట్ బికమ్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద మూవీ. ఒక థీమ్ దట్ మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద మూవీ నువ్వు చూసుకుంటే దేర్ ఆర్
టూ త్రీ థింగ్స్ దట్ హీ టాక్స్ అబౌట్. ఒకటి ఏంటంటే నీకు ఫస్ట్ లో ఒక గార్డనర్ ఉంటాడు రైట్, వాడి చెట్లన్నిటిని తొక్కెళ్ళిపోతుంది, ఆ బఫలో చెట్లన్నీ నాశనం చేస్తుంది రైట్. వాడు నేను కంప్లైంట్ ఇస్తా, నేను అది ఇది అని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తా అంటాడు. వాడు వెళ్ళి ఆ కలెక్టర్ ఎవరిదారో బయట వాళ్ళ ఇంటి బయట కూర్చొని ఉంటాడు, అండ్ దట్స్ ఇట్, వాడు అక్కడ ఎండ్ అయిపోతుంది రైట్. సో దట్ ఈస్ ప్రాపర్ లా, హీస్ టేకింగ్ ద కోర్స్ ఆఫ్ లా రైట్, ప్రాపర్ నేను ప్రొసీజర్ ఫాలో అవుతా అని. రెండు పోలీసులు ఆ ఊర్లో ఉంటారు, వాళ్ళు మాకు టైం కావాలి, మాకు ఒక కమాండ్ రావాలి, మేము ఇప్పుడు పని చేస్తాం దీని మీద, 3-4 రోజులన్నా పడుతుంది అది ఇది అంటారు. పోలీస్ జీప్ తగలబెడతారు పోలీస్ జీప్ వచ్చినప్పుడు రైట్. సో లా పోయా, పోలీస్ పోయా. థర్డ్ థింగ్ నాకు ఐ మీన్ మేబీ ఇది ఒక స్ట్రెచ్ అనిపించవచ్చు, బట్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఆ ముసలోడు చెప్పినా, ఆ ముసలోడు సీన్ కి ఒక ఫోర్ షాడోయింగ్ సీన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆ ఎవడైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడో కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టీ స్టాల్లో కూర్చొని ఒక కంప్లైంట్ రాయిస్తూ ఉంటాడు. అప్పుడు వాడు కంప్లైంట్ రాసేవాడు మహిషా అని మెన్షన్ చేస్తాడు, ఇట్లా మహిష తొక్కేసి వెళ్ళిపోయింది అంటాడు. మహిష ఇస్ బేసికలీ గాడ్ రైట్. సో ఆ బఫలోని గాడ్ గా మెన్షన్ చేస్తున్నాడు. అయితే వీడు అంటాడు, నువ్వు గాడ్ ఏంది మహిష ఎందుకు పెడుతున్నావు దాంట్లో అది ఇది అంటే, మరి మహిషే కదా బఫలో అనేది గాడే కదా అంటాడు రైట్. అండ్ దెన్ లాస్ట్ లో ఆ ముసలోడు ఇట్లా లేస్తాడు, ఇట్లా లాస్ట్ ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. తీసుకుంటున్నప్పుడు బఫలో కనిపిస్తుంది వాడికి. సో నాకు ఎట్లా అనిపించింది అంటే దట్ హీఈస్ బీయింగ్ టేకెన్ బై గాడ్, దట్ హీఈస్ డెడ్ నౌ, దట్ ఓల్డ్ క్యారెక్టర్. అండ్ నీకు గుర్తుంటే ఆ ముసలోడు పక్కన ఒకడు ఉంటాడు, టీవీ చూసుకుంటా ఉంటాడు, వాడు ఏమి పట్టించుకోడు అప్పుడు దాకా. ఒక క్రౌడ్ పరిగెడుతుంది ఇంటి బయట నుంచి, వీడు ఇంకా ఇల్లు వాకిలి అన్ని వదిలేసి షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు బయటికి రైట్. సో అట్ దిస్ పాయింట్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ రెండు థ్రెడ్స్ ని వాడు ఎట్లా మిక్స్ చేశాడంటే దట్ ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఒకవేళ మనము మన ప్రైమల్ ఇన్స్టింక్ట్ కి దిగితే ఈ లా ఆర్డర్ దేవుడు ఇవన్నీ మన చుట్టూ ఒక చిన్న మనము క్రియేట్ చేసుకున్న ఒక రీజన్ అంతే. మనము యాక్చువల్ దిగితే మనం ఎవరిని లెక్క చేయము. బఫలోని పట్టుకోవాలంటే పట్టుకోవాలి, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ వే. లా పట్టించుకోము, పోలీసులను పట్టించుకోము, దేవుడిని కూడా పట్టించుకోము రైట్. సో ఇవన్నీ దాటి ఆ బఫలోని చంపనీకి వెళ్తారు. సో నాకు అది మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది, దట్ ఇట్స్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ అ సోషల్ కాన్స్ట్రక్ట్స్ దట్ వీ కన్స్ట్రక్ట్ ఫర్ అవర్ సెల్వ్స్. అది జస్ట్ ఊరికే మనం క్రియేట్ చేసుకున్న ఒక ఎక్స్క్యూజ్ అంతే. ఇవన్నీ వెరీ పెసిమిస్టిక్ వ్యూ బేసిక్ గా. ఇంకోటి కూడా ఉంటది దాంట్లో, దాంట్లో ఇంకోటి కూడా ఏముంటది అంటే అతను చెప్పినట్టున్న డైరెక్టర్ దట్ ఈ ఏదైతే ఊరు ఉందో దీంట్లో చూపించాడు జల్లికట్టులో మూవీలో, దాంట్లో ఉమెన్ ఆర్ మోర్ ఇంకా క్లెవర్ అని చూపిస్తాడు. అంటే ఓన్లీ మెన్నే ఉంటారు ఆడ ఎప్పుడు దాంట్లో చూపించేవాళ్ళు. సో ఉమెన్ ఆర్ కంపేరబుల్లీ వాళ్ళు ఇంకా బెటర్ అని చూపిస్తాడు దాంట్లో. అది కూడా ఒకవేళ రైట్ విమెన్ ఉన్నది ఓన్లీ వన్ క్యారెక్టర్, ఆమె హూ ఇస్ దట్ బుచర్స్ సిస్టర్ సోఫియా రైట్, సోఫియా. సో ఆమె రీజన్ గా తీసుకొని వీళ్ళిద్దరు గొడవ పడతారు. ఎవరు, కుట్టచ్చన్ అండ్ వాట్ ఈస్ దట్ అదర్ గై, ఎవడైతే యాంథనీ రైట్, గొడవ పడతారు. ఆమెది కూడా ఓన్లీ ఒకటే సీన్ ఉంటుంది నీకు గుర్తుంటే. ఫస్ట్ ఆమెకు ఆబ్వియస్లీ కుట్టచ్చని ఇష్టం ఉంటాడు రైట్. సో వీడికి నచ్చదు, వాడిని ఇరికిస్తాడు, పోలీసులకి వెళ్తాడు, కుట్టచ్చన్ గాడు పోలీసులకి దొరుకుతాడు, అది ఇది అవుతుంది. ఇరికిచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో బావి దగ్గరికి వెళ్లే ముందు వీడు యాంథనీ గాడు ఆమె ఇంటికి వెళ్ళి తాడు తీసుకొచ్చి ఆమెను ఫోర్స్ఫుల్లీ కిస్ చేసి బయటకు వస్తాడు. నేను ఇప్పుడు బుల్లుని పట్టుకొస్తా అంటాడు. అయితే ఆమె ఇమ్మీడియట్లీ ఆమె ఫ్లిప్ కొడుతుంది, తీసుకొని రా నేను కర్రీ చేసి పెడతా అని చాలా స్మైల్ తో చెప్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎట్లా అనిపించింది అంటే దట్ హీ షోయింగ్ దట్ విమెన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ ఆల్ఫా మేల్స్, ఎవరైతే ఇట్లా రాగా ఉంటారో, దట్ ఇవన్నీ మనము మంచోడు అది ఇది ఎవడు పట్టించుకోడు, ఎవడైతే స్ట్రాంగెస్ట్ మ్యాన్ గెట్స్ ద బెస్ట్ లేడీ టైప్ లో, దట్ ఇప్పుడు వీడు కనుక దాన్ని పట్టుకున్నాడు అంటే వీడి అవార్డ్ ఏంటంటే దట్ ఆమె వీడి దగ్గరికి వస్తుంది కానీ రైట్. సో అట్లా అనిపించింది నాకు. దట్ ఈస్ వన్ మోర్ స్మాల్ థ్రెడ్ దట్ ఐ ఫెల్ట్ ఆ సీక్వెన్స్. బట్ కంటిన్యూ. సో నీకు ఇది అనిపించింది, ఓకే నీ ఇంటర్ప్రిటేషన్ కదా ఇది. సో నాకు అనిపించింది చెప్తా. మూవీలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకో అనిపించిందని,
సో మూవీ ఈ బేస్ మొత్తం చూసుకుంటే కనుక నువ్వు టిపికల్ మూవీస్ చూసుకున్నా కానీ టిపికల్ స్టోరీస్ చూసుకున్నా కానీ నీకు ఆ, మహాభారతం రామాయణం మూవీస్ వాట్ ఎవర్ షిట్ దట్ యు వాచ్ నీకు ఒకటే చూపించేది ఏంటంటే ఈ ఆల్ఫా మేల్ ఈ హైపర్ మ్యాస్కులినిటీ ఏంటంటే నువ్వు ఎలా అంటే ఇంకా ఆ, ఒక ప్రైమ్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ ఆర్ ప్లాట్ కానీ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఆ, ఏదన్నా సాధించేస్తాడు ఈగోకి తీసుకోవడం కానీ లైక్ విత్ నో క్లాజ్ నో కండిషన్ ఇంక వెళ్ళాడంటే అది కొట్టుకొని తీసుకొస్తాడు అన్నట్టుగా ఈ ప్లాట్లో నీకు జరుగుతున్నప్పుడు ఇంత సివిలైజేషన్ వచ్చిన తర్వాత ఇంత ముందుకెళ్ళిన తర్వాత కూడా ఇంకా అర్థం లేని మొగతనం అంటారు చూసావా అర్థం లేకుండా ఆ, అంటే నీకొక సిచ్యువేషన్ చెప్పాలి ఇప్పుడు మనం రోడ్డు మీద అట్లా వెళ్తున్నప్పుడు నువ్వు టిపికల్ హైదరాబాద్ ట్రాఫిక్లో ఎగ్జాంపుల్లో రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావు అనుకో బండి వెనకాల ఎవరైనా హాంగ్ చేస్తున్నా నీ ముందు నుంచి ఒకటి కట్టుకొట్టినా కానీ ఇంకా అద్దం దించేసి బయటకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ వన్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో మన కేశవ్ గారు దిగి పరిగెత్తాడు చూసావా సీరియస్గా చెప్తున్నా దిగి ఈ నో అఫెన్స్ టు కేశవ్ బట్ చెప్తున్నా సో దిగి ఇట్లా కార్ వెనకాల పరిగెత్తి ఆల్రెడీ ఒఫెండెడ్ బట్ యా సో ఇది చూసి ఇక్కడ ఏమైందంటే నువ్వు చూసిన తర్వాత సారీ ఓకే డన్ నీకేమైనా డ్యామేజ్ జరిగిందా నాకేమైనా డ్యామేజ్ జరిగిందా లెట్స్ గెట్ డౌన్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ హోగియా ఫైన్ రైట్ ఇలా కాకుండా దిగి నేను ఎవడో తెలుసా అసలు నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు దిగరా నువ్వు బండి ముందు అని ఇంకా అది ఇది గొడవ వేసుకొని కొట్టేసుకొని ఇదంతా ఇట్స్ కైండ్ ఆఫ్ షోయింగ్ హైపర్ మ్యాస్కులినిటీ ఫర్ నో రీజన్ ఓకే సో ఇలాంటి తరహా మనుషులు బయట కేశవనే కాదు కావాల్సినంత మంది ఉన్నారు మూవీస్ లో వాళ్ళు చూపించేది అందరిలో ఉంటుంది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది అంతే పర్సంటేజ్ వేరీస్ ఎగ్జాక్ట్లీ బట్ జనాలు టిపికల్ గా బయట నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి ట్రిగ్గర్ అవ్వకపోవచ్చు బట్ బయట వేరే వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యి వాళ్ళు ఇట్లా ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నాడు ఇట్స్ జస్ట్ మ్యాటర్ చిల్ కదా వెళ్ళిపోవచ్చు కానీ సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పాయింట్ మీద జనాలందరూ కొట్టేసుకొని ఇది చేసి అది చేసి ఎక్కడ సింపుల్గా లైట్ తీసుకొని తెలిసిన వాటిని కూడా పెద్ద సీన్ చేసుకొని మగతనాన్ని అవసరం లేని మగతనాన్ని ఆ సిచ్యువేషన్లో చూపించి చుట్టుపక్కల ఉన్న గ్రూప్లో లైక్ యూ సెడ్ ఆల్ఫా మేల్ అవుదామని ట్రై చేసే మెంటాలిటీలోకి టిపికల్ మేల్ క్రౌడ్ ఎక్కువ ఉంది అని ఒక ఇంటెన్షన్ అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సొసైటీలో సో అది అనవసరమైన పాయింట్స్ని అనవసరమైన వాటి కోసం ఈ ఆల్ఫా మేల్ నేచర్ని చూపించుకోవడం అని చెప్పి ఎగ్జాంపుల్స్ చూపిస్తాడు ఏంటంటే స్టార్టింగ్లో మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ని కొడతాడు ఏంటి ఇవాళ కూడా నువ్వు సమ్ ఫుడ్ సంథింగ్ ఏదో సమ్ టిపికల్ ఇడ్లీ అనుకో లైక్ సంథింగ్ లైక్ దట్ అదే చేసావు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి కొడతాడు అంటే నువ్వు అక్కడ ఇవాళ కూడా ఇదే చేసావు వేరేదేమో చేయొచ్చు కదా అని చెప్పొచ్చు సో ఇట్లా అదొక షార్ట్ అండ్ అగైన్ ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకా వాళ్ళ వైఫ్ గొడవ పడే సీన్ ఉంటుంది వాడు రెచ్చిపోయి ఇదంతా చేస్తూ ఉంటాడు తర్వాత ఇంకోటి బయటికి రాగానే బయట ఈ తాత కంప్లైంట్ ఇవ్వడానికి రాగానే వాడు వెంటనే అరవకు దండం పెడతా అని చెప్పి వాడు లోపలికి పంపించేసి నార్మల్గా మాట్లాడతాడు సో ఈ ట్యూన్ అయ్యే ఈ సీన్ ఉంటుంది సార్ ఈ సీన్లో నీకు అర్థమైంది అంటే అక్కడ ప్రయర్ టు దట్ తాత హీ వాస్ థింకింగ్ టు బి అన్ ఆల్ఫా మేల్ ఫర్ హూమ్ తన వైఫ్ మీద ఈగో లైక్ ఇలా కమాండ్ లాగా సో అలా ఒక సీన్ బై సీన్ చూపిస్తూ ఉంటాడు సో అండ్ అగైన్ ఈ వీళ్ళ ప్లాట్ ఏదైతే ఉంటుందో ఈ యాంథనీ అండ్ కుట్టచ్చన్ కదా కుట్టచ్చన్ సో వీళ్ళిద్దరు ప్లాట్ ఏంటంటే యాంటనీ కుట్టచ్చన్ ఇద్దరు ఈ బుచ్చర్ దగ్గర పనిచేస్తుంటాడు ఈ మీట్ అమ్ముకునే దగ్గర పనిచేస్తుంటాడు సో వాడి పేరు వార్కీ దగ్గర పనిచేస్తుంటాడు అనమాట సో వీళ్ళిద్దరు వార్కీ దగ్గర పనిచేసేటప్పుడు ఈ వార్కీ చెల్లెలు సోఫియా ఆ వార్కీ చెల్లెలు సోఫియాకి నువ్వు ఇనిషియల్గా గమనించుంటే కుట్టచ్చన్ వార్కీకి రిలేషన్ నడుస్తూ ఉంటుంది అనమాట రైట్ సో రిలేషన్ నడుస్తూ ఉంటుంది ఇది యాంటనీ డైజెస్ట్ చేసుకోలేడు అనమాట కుట్టచ్చన్ కి సోఫియాకి నాట్ యా ఎగ్జాక్ట్లీ కుట్టచ్చన్ కి సోఫియాకి రిలేషన్ నడుస్తూ ఉంటుంది సీక్రెట్ గా నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉన్నప్పుడు వెనకాల యాంటనీ డైజెస్ట్ చేసుకోలేడు అనమాట సో వాడు ఇంకా డైజెస్ట్ చేసుకోలేక ఒక చీప్ ప్లాట్ చేసి వీని జైలు పంపించి ఎంత చేస్తుంటాడు సో నీకు ఇదొకటి చూస్తే నువ్వు ఒక ప్రైమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మనకి
బ్యాక్ ఇన్ ద డే లైక్ స్టోన్ ఏజ్ టైంలోకి వెళ్ళిపోతే ఇది ఆ టైంలో యానిమల్స్కి మనుషులకి తేడా లేదు, అందరూ ఒకటే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యారు. సో ద మెయిన్ మోటో ఆఫ్ బీట్ యానిమల్ ఆర్ హ్యూమన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వాజ్ టు ఈట్ అండ్ టు మేట్. ఎస్. సో ఒకటి ఈట్ లేదా మేట్, అంటే ఒక తినాలి, ఫుడ్ కావాలి, లైక్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ సెక్స్ కావాలి. సో ఇది ఈట్ అండ్ మేట్ మీద మైండ్ సెట్ నడుస్తూ ఉంటుంది అనమాట బేసిక్గా ఆ టైంలో. సో ఈ రెండే ప్రైమ్ థింగ్స్గా ఉండేవి. ఇప్పుడు మనకి బేసిక్ నెసెసిటీస్ అంటారు చూసావా, లైక్ ఏంటిది రోటీ కపడా మకాన్ అంటారు చూసావా. ఇప్పుడు అలాగే అప్పట్లో కపడా అనే కాన్సెప్ట్ లేదు, మకాన్ అనే కాన్సెప్ట్ కూడా లేదు, జస్ట్ ఏమంటాం ఈట్ అండ్ మేట్ లాగా ఈ రెండే ఉండేవి. సో ఆ టైంలో ఈ రెండు మాత్రమే ఉన్నాయి, ఇంక ఏమీ లేని టైంలో వాళ్ళు ఆ 2 థింగ్స్ కోసం ఎంతవరకన్నా వెళ్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడున్న యానిమల్ ఏమంటాం దీంట్లో తీసుకుంటే కనుక నువ్వు చూస్తుంటావు మేల్ ఫ్రాక్స్ ఫీమేల్ ఫ్రాక్స్ని అట్రాక్ట్ చేయడానికి, మేటింగ్కి అట్రాక్ట్ చేయడానికి ఇట్లా సౌండ్స్ చేస్తుంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రీడ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సైన్స్ ఫాలో అవుతాయి అనమాట మేటింగ్కి. సో ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అనమాట, ఒక మ్యాన్ కైండ్లో హ్యూమన్లో ఎట్లా నడుస్తుందంటే మేటింగ్కి ఎవరైతే ఎక్కువ బలవంతుడిలాగా పోర్ట్రే అవుతాడో ఒక ఫీమేల్ ముందు, దట్ ఫీమేల్ విల్ గెట్ అట్రాక్ట్స్ టు దిస్ గై అండ్ షీ ఈస్ రెడీ టు మేట్ విత్ దిస్ గై. సో అది పవర్ ఎగ్జాక్ట్లీ స్టోన్ ఏజ్ కాలం అంటే రాతి కాలం నాటిది అది. సో ఇంకా జనాలు ఇప్పటికి కూడా ఒక అమ్మాయి ఒకడికి నచ్చింది, ఒక అమ్మాయి ఇంకొకటి నచ్చిందంటే ఆ అమ్మాయి ముందుకెళ్ళి నేను ఇంకొక 10 మందిని కొట్టడం వల్ల లేకపోతే వీడినే కొట్టడం వల్ల, జస్ట్ ద కేస్ ఆఫ్ యాంటనీ అని కొట్టచ్చు. సో వెళ్ళి కొట్టేయడం వల్ల ఆ అమ్మాయి నాకు అట్రాక్ట్ అయిపోతుంది, మేటింగ్కి రెడీ అయిపోతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తూ స్టిల్ పీపుల్ అదే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. తప్పు కాదు. అండ్ అగైన్ డైరెక్టర్ ఇంకోటి కూడా చూపించారు, అది ఓన్లీ నేను మేల్ సైడ్ ఆల్ఫా మేల్ చూపించట్లేదు. అగైన్ నిన్న నువ్వు చెప్పినట్టు ఫస్ట్ తను కుట్టచ్చన్కి పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటుంది. వీడు యాంటనీ చాలా ట్రై చేస్తుంటాడు, అంటే లైక్ వాడు బయట అమ్మాయి వాటర్ పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెలుగుతుంటాడు, ఏదో చేస్తుంటాడు, బట్ అస్సలు దేకదనమాట. అంటే హీఈస్ సెండింగ్ ద సిగ్నల్స్ టు హర్ టు మేట్, పర్మిషన్ మేటింగ్కి పర్మిషన్కి అడుగుతుంటాడు, అది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, టిపికల్ యానిమల్ వే. ఓకే. సో వాడు ఆ బావిలో పడిపోయినప్పుడు ఆ బఫెల్లో వీడు తాడు కోసం చెప్పి ఇంటికి వచ్చినప్పుడు లోపల తీసుకొని బలవంతంగా కిస్ చేస్తాడు. అప్పుడు కూడా కొడుతుంది వాడిని, తోసేస్తుంది. అంటే వాడు ట్రై చేస్తున్నా కానీ, ఫిజికల్గా ట్రై చేస్తున్నా కానీ తోసేస్తుంది. బట్ వాడు ఎప్పుడైతే బయటకు వచ్చి ఇంత ఊర్లో ఇంత రక్కస్ క్రియేట్ చేసి ఇంత చెత్త చేసిన బఫెలో, నేను బఫెలో పట్టుకున్నాను, దాన్ని పట్టుకొని వస్తా కదా, పట్టుకున్నాను నేను ఆల్రెడీ పట్టుకున్నాను, బావిలో పడేసాను, దాన్ని పైకి లాగడానికి తీసుకెళ్తాను, దాన్ని చంపేస్తున్నాను ఇప్పుడు నేను అనగానే అప్పుడు అది స్మైల్ ఇచ్చి యాంటనీ ఆగు, వచ్చేటప్పుడు దాన్ని రిప్స్ సమ్ బోన్స్ తీసుకురా, నేను నీకు దాంతో వండి పెడతాను అంటది, వండి పెడతాను అని చెప్పి స్మైల్ ఇస్తుంది అనమాట, లైక్ కైండ్ ఆఫ్ మేటింగ్ స్మైల్ లాగా ఇస్తుంది అనమాట. సో ఆ సీన్ ఏం చెప్తుందంటే అబ్బాయిలే కాదు అమ్మాయిల సైడ్ కూడా ఇదే, ఈ ఆల్ఫా మేల్ ఈ మెంటాలిటీ నీకు బయట ఒక పాజిటివ్ సైడ్లో ఇంకా ఎగ్జిస్ట్ అవుతూ ఉందంటే అర్థం ఏంటంటే వెన్ ద అదర్ సైడ్ ఈస్ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ బిహేవియర్ దే స్టిల్ గో అండ్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది కూడా చెప్తాడనమాట. సో ఆ సీన్తో నాకు అర్థమైంది అది. సో ఒకటి ఈగో చూపించుకోవడం, ఇంకొకటి హైపర్ మ్యాస్కులినిటీ ఫర్ నో రీజన్, లైక్ ఎంత దూరం అన్నా వెళ్ళి నేను తోపు కాదు నేనే తోపు అని చూపించుకునే ఈ మైండ్ సెట్ తోటి మనము విచక్షణ కోల్పోతున్నాం. ఓకే, విచక్షణ అంటే లైక్ కామన్ సెన్స్, బేసిక్ సెన్స్ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాం. ఈవెన్ లాస్ట్లో కూడా ఆ బఫెల్లో దొరికిన సీన్కి కూడా వీళ్ళు ఇంకా జనాలందరూ ఒక పైల్ లాగా ఫామ్ అవుతారు చూసావా, జనాలందరూ ఒకటి మీద ఒకటి పడేసి హ్యూమన్ పిరమిడ్ టైప్ స్ట్రక్చర్, ఎగ్జాక్ట్లీ హ్యూమన్ పిరమిడ్ టైప్ స్ట్రక్చర్లో ఫాలో పడినప్పుడు కింద మనుషులు ఉన్నారే, వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్నామే, వీడిని కొడుతున్నామే, బురదలో ఉన్నామే. ఇది అంటే విచక్షణ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దే లాస్ట్ ఇట్ టోటల్లీ అనమాట. కంప్లీట్లీ లాస్ట్ ఇట్ అండ్ దే ఆర్ లైక్ ఫక్ ఇట్, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, ఈ టైంలో నాకు కావాల్సింది ఏంటంటే యాంటనీ గారు నేను పట్టుకుని నేను చంపాను అంటాడు, ఇంకొకటి వచ్చి లేదు నేను పట్టుకుని నేను చంపాను అంటాడు. వీళ్ళందరూ దాని మీద పడిపోయి ఇంకా నేనే చంపాను ఈ కొట్టుకుంటూ ఉన్నటువంటి సీన్లో ఈ క్లైమాక్స్ తర్వాత ఒక షాట్ వస్తుంది, అది నువ్వు చెప్పాలని చెప్పిన తర్వాత నేను ఇప్పుడు చెప్పట్లా, ఛాన్స్ నీకు ఇస్తా. సో ఆ షాట్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకే అంటే ఇంకా మనం ఇంత సివిలైజేషన్ వచ్చినా ఇంత దాకా వచ్చినా కానీ ఇంకా రాతి యుగంలోనే ఉన్నాం.
when it comes to try to show your hyper masculinity, you'll forget everything. మనం ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్నాం ఒకసారి ఆలోచించండి, ఆగి ఆలోచించండి, ఒకసారి అర్థం చేసుకోండి అని డైరెక్టర్ ఈ మూవీతో చెప్పాలనుకుంటే నాకు అనిపించింది. ఆ లాస్ట్ షాట్ లో కూడా కొంచెం గేమ్ ఆఫ్ థ్రోన్స్ జాన్ స్నో షాట్ లా ఉంటది. ఎగ్జాక్ట్లీ నేను అదే మెన్షన్ చేయబోతున్నా. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకవేళ జనాలు చూడకపోయింటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐ థింక్ సీజన్ 5 సీజన్ 6 లో సంథింగ్ సిమిలర్ ఉంటది. ఎట్లా అంటే దేర్ ఆర్ లైక్ క్రౌడ్స్ కొలైడింగ్ అండ్ జాన్ స్నో ని ఆల్మోస్ట్ ట్రాంపుల్ చేస్తూ ఉంటారు అండ్ జాన్ స్నో ఇట్లా ఆ క్రౌడ్ లో నుంచి ఇట్లా పైకి చేయి పెట్టి ఇట్లా ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీంట్లో అయ్యేది ఎవరికి, మన యాంథనీకే కదా. ఎస్, యాంథనీ లాస్ట్. అండ్ యాంథనీ గురించి ఇంకోటి కూడా చెప్పాలి. సో ఎంత ఈగో ఒక మనిషి ఈ హైపర్ మాస్కులినిటీని ప్రూవ్ చేసుకోవడానికి, నేనే తోపని ప్రూవ్ చేసుకోవడానికి ఈగోకి ఎంత తీసుకుంటే నువ్వు ఎంత నాశనం అయిపోతావో, నీ చుట్టుపక్కల సిచ్యువేషన్ ఎంత దరిద్రం చేయగలుగుతావో అని చూపించడానికి క్లియర్ లైవ్ ఎగ్జాంపుల్ వాడనమాట మూవీలో. రైట్. అంటే నీకు అక్కడ వెల్లో పడిపోయినప్పుడు కుట్టచ్చని వచ్చి కుట్టచ్చని బేసిక్గా ఎందుకు తీసుకొస్తారు, అందరూ ట్రై చేస్తారు, ఎవరు పట్టుకోలేకపోతారు, వాడి దగ్గర గన్ ఉంటుంది, ఈజ్ లైక్ షూటర్ ఆర్ సంథింగ్, వాడిని తీసుకొస్తారు, గ్యాంగ్ లీడర్ టైప్ ఆఫ్, వాడి దగ్గర గన్ ఉంటుంది, వాడు వచ్చి కాల్ చేస్తారు, చంపేస్తారని తీసుకొస్తారు. సో వీళ్ళు తరుక్కుంటూ వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ బర్రె బావిలో పడిపోతుంది. పడిపోగానే యాంటనీ కూడా వచ్చి చేస్తాడు అగైన్. ఇంకొకటి, ఈ యాంటనీ క్యారెక్టర్లోనే నాకు మూవీలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ కనెక్ట్ అవుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే, అది బావిలో పడిపోగానే తోసింది ఇడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఏదో సౌండ్ వచ్చి వెళ్ళి చూస్తాడు, అది అక్కడ బావిలో పడిపోయి ఉంటుంది. చుట్టుపక్కల జనాలకి ఏం చెప్పుకుంటాడు, నేను దొరుకుంటూ వచ్చాను, నేనే తోసి దాన్ని బావిలో పడేస్తానంటే చెప్పుకుంటాడు. సో అది ఎలా ఉంటుందంటే అగైన్ ఫేకింగ్ అనమాట. ఎలాగా నువ్వు చేయకపోయినా కానీ అట్ ద టైం, ఆ టైంలో నేను ఆల్ఫా మీల్ అవుతా, నేను అందరిలో తోపు అవుతా. సో నాకు అది కావాలని చెప్పి అబద్ధం చెప్పడానికి కూడా దిగజారుతున్నాం మనం. అండ్ ఆల్సో హీ హ్యాస్ దట్ రిగ్రెట్ ఆఫ్, వాడే నేను అందరూ జనాలు వాడిని బ్లేమ్ చేస్తారు కదా దట్ నీ వల్లే పారిపోయింది అని. సో ఇప్పుడు ఆ బ్లేమ్ అన్నిటిని మైండ్ లో పెట్టుకొని దట్ నేనే దీన్ని పట్టుకున్నాను అంటే దట్ నేను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాను, దట్ నా మీద ఉన్న బ్లేమ్ ని నేను దాన్ని ఎట్లా ఫ్లిప్ చేసి నేను ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను తోపు అని చూపించుకోవడానికి చెప్తాడు. ఎగ్జాక్ట్లీ, వాడు ఈగోకి తీసుకుంటాడు అక్కడ. అనగా అది బావిలో పడిపోయిన తర్వాత కుట్టొచ్చిన వచ్చి నేను కాల్ చేస్తా, నేను చంపేస్తా అంటాడు. అనగానే లేదు, పట్టుకుంది నేను, తోసింది నేను, దాన్ని బయటికి తీసి చంపేది కూడా నేనే అని చెప్పి అక్కడతో అయిపోవాల్సిన సిచ్యువేషన్ ని దాన్ని చంపకుండా కంపు చేస్తాడు వాడు, ఇంకా ఎస్కలేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్. మళ్ళీ ఈగోకి తీసుకొని మూర్ఖత్వంతో వాడు చేసిన దానివల్ల ఆల్ఫా మేల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ వల్ల సినిమా సెకండ్ హాఫ్ కూడా అవుతుంది. అంటే బేసిక్ ఏమైందంటే దాన్ని నానా కష్టాలు పడి దాన్ని బయట తీసుకొస్తారు, ఆ కర్ర మీద నుంచోగానే బ్యాలెన్స్ చేయగానే వాన పడుతుంది, దాన్ని బయటికి లాగినటువంటి ఈ తాళ్ళు జారిపోతే అది తుర్రని బారిపోయింది. రైట్. దట్ ఇంటర్వెల్ షాట్, ఐ మీన్ మనం సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడదాం, బట్ ఆ ఇంటర్వెల్ షాట్ ఇట్లా బావిలో బఫలో పడిపోయిన తర్వాత చుట్టుపక్కల అందరూ క్రౌడ్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇట్లా అందరూ సర్కిల్లో లైట్స్ వేస్తారు అండ్ కింద నుంచి ఒక షాట్ ఉంటది, ఇట్లా కెమెరా పైకి బఫలో ఫేస్ నుంచి చూపిస్తూ ఆ సర్కిల్ ఆఫ్ లైట్ చూపిస్తాడు. రింగ్ ఆఫ్ లైట్ చూసినప్పుడు ఏమన్నా అదైతే ఒక పెయింటింగ్ లాగా ఉంటది. అది అల్టిమేట్ మోర్ లైక్ ఎలా అంటే ఒక నువ్వు ఒక థియేటర్లో నీకు ఇదేమంటాం ఓపెరా షో లాంటిది ఒక షో అయితే ఉంటుంది సార్, డాన్స్ షో లాంటిది అయితే ఉంటే నీకు పైన స్పాట్ లైట్స్ పడుతుంటాయి చూసావా, ఇది అట్లా. అంటే నాకు ఆ షాట్లో ఏమనిపించిందంటే, సో దే ఆర్ లాకింగ్ డౌన్ టు దేర్ ప్రైమ్ టార్గెట్ ఆఫ్ హంటింగ్ ఆర్ వాట్ ఎవర్, అందరు లైట్స్ పడ్డం అంటే అగైన్ వీడు తాడు కొట్టుకుని కిందకి దిగుతాడు చూసావా. సో నేను ఎక్కడో ఒక బ్రేక్ డౌన్లోనో ఒక ఆర్టికల్ నుంచి చదివా. సో ఆ తాడు కట్టుకొని డైరెక్టర్ ఇంటర్వ్యూలో మీద తాడు కట్టుకుని కిందకి దిగుతాడు, వాడు దిగి హ్యాంగ్ అవుతూ దానికి మెడకి తాడు లేదని ట్రై చేస్తా. అది ఎలా ఉంటుందంటే సమ్వన్ ఈజ్ హ్యాంగింగ్, లేకంటే పైనుంచి ఇట్లా హ్యాంగ్ అయితే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు చూసావా, ఒక ఆర్ట్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది ఆ షార్ట్ చూడడానికి కూడా. అండ్ చాలా మంది అంటారు ఇట్లా సిమిలర్ ఫీల్, నేను ఇట్లాంటి మూవీయే చూసి లాస్ట్ లో ఇట్లా ఫుల్ ఇట్లా ట్రాన్స్ లోకి వెళ్ళిన మూవీ ఇంకోటి పారాసైట్. సో చాలా మంది ఇట్లాంటి మూవీ ఇట్లా ఆస్కర్ కి ఇట్లా మన ఇండియా సైడ్ నుంచి వదిలితే ఇంకా బెటర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి మనం లాస్ట్ లో అడుగుదాం. ఐ వాంట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్, దట్ కుడ్ దిస్ హావ్ బీన్ అ బెటర్ షాట్ ఎట్ ఆస్కర్స్ దాన్ గల్లీ బాయ్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ ఈ సినిమాలో నేను స్క్రీన్ ప్లే పరంగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ 2 things. సో ఒకటి ఒక మెయిన్
మెయిన్ థీమ్ ఆబ్వియస్లీ మనం ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు క్లైమాక్స్ వెరీ లిటరల్లీ చూపిస్తాడు ఆఫ్టర్ దట్ హోల్ బఫెలో పిరమిడ్ థింగ్, రైట్? దాని తర్వాత అసలు జనాలకి అర్థం అంటే బేసిక్ ఆడియన్స్ వెళ్ళినా సరే అర్థమయ్యేటట్టు క్లియర్ గా ఒక 2 minute సీక్వెన్స్ ఉంటుంది. ఏది లిటరల్లీ ట్రైబల్స్ ఒక బఫెలోని చంపడానికి ట్రైబల్స్ నాట్ ట్రైబల్స్ అదే కేవ్ మెన్ రైట్ కేవ్ మెన్ ఇట్లా ఫైట్ చేసి ఒక బఫెలోని చంపడానికి వెళ్తాడు. అండ్ దెన్ లాస్ట్ కి ఆ బఫెలో లాస్ట్ బ్రెత్ తీసుకుంటది అండ్ అక్కడ ఎండ్ అవుతుంది. ఇంకొకటి సో ఆ సీన్ సారీ సో ఆ సీన్ లో కూడా ఇంకొకటి ఏంటంటే అక్కడ యాక్చువల్ గా బఫెల్లో చనిపోయి ఉంటుంది, పడిపోయి ఉంటుంది కింద. ఇంకో సీన్ ఏంటంటే ఆ బఫెల్లోని ఎవరైనా చంపారా నిజంగా, ఎవరన్నా హన్ డౌన్ చేసి చంపారా లేకపోతే ఇది అయిందా లేదు తెలియదు. అక్కడ షాట్ ఎట్లా వస్తుందంటే బఫెల్లో పడిపోయి ఉంటుంది, ఈ కేవ్ మెన్ అంతా ఏదో అడవిగాలలాగా పరిగెడుతుంటారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చనిపోయిన బఫెల్లో ఆల్రెడీ దానికి స్కిన్ తీసేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఆ చనిపోయిన బఫెల్లో మీద పడిపోయి దాన్ని తీసుకోవడానికి కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అంటే అక్కడ అంటే బఫెల్లోని ఎవరైనా చంపారా లేదు, వీళ్ళలో ఈ బ్యాచ్లో చంపారా లేకపోతే అదంతా అదే చనిపోయి పడిపోయిందా, ఏదైనా యానిమల్ అటాక్ వల్ల చనిపోయి పడిపోతే ఇళ్ళరా తెలియదు. ఫర్ నో రీజన్ అక్కడ ఉన్న ఒక బఫెల్లో కోసం మీరు వెళ్ళి కొట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మీట్ తీసుకెళ్తే నీకు ఈట్ అండ్ మీట్ లాగా ఈ మీట్ తీసుకెళ్తే నీకు ఆ రోజు ఫుడ్ ఈట్ అవుతుంది. ఈ మీట్ తీసుకెళ్ళి ఆ కేమెన్ దాంట్లో నువ్వు హిస్టరీ వీడియోస్ చూసుంటే ఈ మీట్ తీసుకెళ్ళి నువ్వు లేడీకి ఇస్తే నీకు మేటింగ్కి తను అప్రూవల్ ఇస్తుంది, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో దానికోసం నీ తపనంతా, దానికోసం నువ్వు అంతా మర్చిపోయి ఏదో ఇట్లా కొట్టేసుకుంటూ చచ్చిపోతూ పొడి చేసుకుంటూ ఇలా చేస్తుంటావు. అండ్ ఆల్సో ఒక అతను చూపిస్తాడు దట్ వాళ్ళ కూతురు పెళ్లికి ఓ ఫుడ్ పెట్టాలని చెప్పి అతను కూడా దాంట్లో ఉంటాడు కదా, దానికోసం అతను కూడా వస్తాడు దానికోసం మీట్ కోసం. ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్లికి ఫుడ్ ఏం లేదు. రైట్ అందరికి వాళ్ళ వాళ్ళ ఎక్స్క్యూజెస్ ఉంటాయి, వాళ్ళ రీజన్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్క్యూజెస్ ఉంటాయి. అండ్ అందరూ వాళ్ళ ఒక టైం తర్వాత దే ఫర్గెట్ దట్ దే ఆర్ సివిలైజ్ ఆర్ వాట్ ఎవర్. సో నువ్వు చెప్పిన పాయింట్ ఏదంటే అవినాష్ దట్ నాకు లాస్ట్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ నువ్వు దాని డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ చూసినా సరే ఏ క్యారెక్టర్ కి కూడా ఇంకో లేయర్ ఉండదు. ఆ క్యారెక్టర్ ని లిటరల్లీ 2 seconds లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ ఫస్ట్ నువ్వు ఆ క్లికింగ్ అండ్ ఊపిరి తీసుకునే సౌండ్ లో బేసిక్ గా దట్ ఈస్ ద క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ స్టార్ట్స్ విత్ ద ఫిల్మ్, రైట్? అండ్ దెన్ హోర్డ్స్ ఆఫ్ పీపుల్ ఆ బఫెలో వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ నాకు ఎట్లా అనిపించింది అంటే దట్ ఈస్ వెరీ డెలిబరేట్. బికాస్ ఇది నేను ఇంకో రివ్యూలో చదివాను. బట్ ఒకవేళ ఏదైనా ఒక లేయర్ ఇచ్చుంటే ఆ ప్రైమల్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో మేటింగ్ అండ్ ఈటింగ్, ఈ ప్రైమల్ ఇన్స్టింక్ట్ ని మేబీ దాన్ని ఎఫెక్ట్ చేసేదేమో. అసలు ఏదైనా ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక లేయర్ ఇచ్చి దట్ వీళ్ళు హంట్ చేస్తున్నారు బట్ దే ఆర్ స్టిల్ గుడ్ పీపుల్ ఆర్ దే ఆర్ నైస్ పీపుల్ అట్లా ఏం చూపించలేదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది చూపించలేదు. ఆల్మోస్ట్ అట్ అ సర్టన్ పాయింట్ నోబడీ ఈస్ డిస్టింగ్విషబుల్, అందరూ ఒకటే, వీళ్ళందరూ బేసిక్ గా యానిమల్స్. అండ్ ఆ లాస్ట్ 2 minute సీక్వెన్స్ దానికి నాకు కరెక్ట్ ఏమంటారు సింబలిజం లాగా అనిపించింది దట్ ఇట్ డజంట్ మ్యాటర్. అల్టిమేట్లీ వీడు తోపు, వీడు తక్కువ, వీడు ఎక్కువ. నువ్వు చూసుకుంటే చర్చ్ ఫాదర్ గాడు కూడా మీదకి వెళ్తాడు. పక్కన విలేజ్ నుంచి వచ్చిన కుట్టచ్చన్ అండ్ గ్యాంగ్, వాళ్ళ గ్యాంగ్ కూడా వెళ్తారు. పక్కన విలేజ్ వాళ్ళు, వాళ్ళకి సంబంధం కూడా లేదు. వాళ్ళ గ్యాంగ్ లో ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఒక చోట ఈ ఫాదర్ అండ్ పోలీసులు వీళ్ళంతా గ్రూప్ కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా బఫెలో వచ్చి ఇట్లా రక్కస్ చేసింది అది అని. వాళ్ళ గ్యాంగ్ లోనే కదా ఎవడో ఒకడు జీప్ లో వచ్చి ఇట్లా తాగేసి ఇట్లా మిర్చి బాంబులు విసురుతా ఉంటాడు. సో ఆ గ్యాంగ్ కూడా తెలుసా, ఊరికే చిరాకు చెప్తా ఉంటది వాళ్ళకి. ఆ గ్యాంగ్ కూడా వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటుంది అనమాట. సో అంటే నాకు ఇప్పటికీ అది మాట్లాడుతుంటే ఒక ట్రాన్స్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఓకే ఇలా అని కనెక్ట్ అవుతుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ గ్యాంగ్ కూడా ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఫర్ నో రీజన్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి మొత్తం గబ్బు చేసే బ్యాచ్ అనమాట. అనవసరంగా అల్లరి చేయడం, అనవసరంగా సినిమా చేసి అల్లరి చేస్తూ చేయడం. ఎవరంటే నువ్వు రోడ్లో వెళ్తున్నావు అనుకో, జస్ట్ వాడు ఎవడో తెలియదు నీకు, సమ్ లైక్ నోవేర్ కనెక్టెడ్ గా నువ్వు రోడ్లో పోతూ ఉంటే నీ పక్కన ఎవరో లేడీసో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు పోతుంటే ఫర్ నో రీజన్ ఒక బ్యాచ్ వేసుకొని పోరి అని చెప్పి ఆడాలు విజిల్ వేయడాలు, ఈ బ్యాచ్ ఉంటారు చూసావా. సో ఫర్ నో రీజన్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి
ఈ ఇది చేసే బ్యాచ్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో ఈ బ్యాచ్ ఇలాంటి టైప్ కూడా ఉన్నారు. అంటే వీడు మోస్ట్లీ ఈ ఈ మ్యాస్కులిన్ కాన్సెప్ట్ మీదే హిట్ డౌన్ చేస్తూ ఎవ్రీ సెట్ ఆఫ్ దీన్ని కవర్ చేశాడు అనమాట. ఇంకొకటి నువ్వు మ్యారేజ్ చెప్పావు చూసావా, మీట్ కోసం పరిగెడతాడని వాడు కూతురు మ్యారేజ్ కోసం, వాడు కూడా ఆ సీన్లో ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సీన్లో వాడికి బయట అనౌన్స్మెంట్ ఇస్తుంటారు కదా, వాడు అక్కడ బయట ఇట్లా బఫెలో పారిపోయింది, ఊరంతా రక్కస్ క్రియేట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు కదా. సో వాడు అబ్బా ఇప్పుడు నాకు మీట్ రాదా ఇంతమంది, వాడు ముందు ఒకటి డిస్క్రైబ్ చేస్తాడు కూర్చోబెట్టి, ఈ మీట్లో నెయ్యితో వండి అది చేసి ఇది చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెన్ హీ నోస్ దట్ ద బఫెలో ఇస్ అవుట్ ఇన్ ద వైల్డ్, వాడు ఏమంటాడంటే అబ్బా అప్పుడు మిస్ అయిపోయింది ఎలా అని చెప్పి వాడేంటి, అప్పుడు వాళ్ళ ఆవిడ వస్తుంది, వాళ్ళ ఆవిడ వచ్చి అంటే బఫెల్లో పోతే ఏమైంది చికెన్ వండి పెడతాం సరిపోయింది అంటది. కానీ ఇక్కడేంటి వాడి ఈగో, వాడి ప్రెస్టేజ్, మన ఇక్కడ ప్రెస్టేజ్ అనే కాన్సెప్ట్ ని టచ్ చేస్తున్నాడు. నేను నా కూతురి పెళ్లి చేస్తున్నప్పుడు జనాలకి నేను ఇంత తోపని చూపించుకోవాలని నేను ఫిక్స్ అయినప్పుడు హౌ కెన్ యూ సే దట్ బఫెల్లో మీట్ దొరకదని ఎట్లా అంటావు నువ్వు, అంటే బఫెల్లో మీట్ ఇస్ లైక్ అసలు నువ్వు ఇప్పుడు బఫెలో మీట్ లేకపోతే మీ కూతురు పెళ్ళి అయిపోద్దా, అవదు. బట్ స్టిల్ నువ్వు దానికి సారీ టు కట్ యు ఆఫ్. సో వాడు ఆ దాంట్లో దానికి ముందు సీన్ లోనే వాడు ఎవరికైతే చెప్తూ ఉంటాడో నాకు ఇట్లా నెయ్యితో చేయి అది ఇది చేయి అని, వాడికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది రైట్, ఇట్లా బఫెలో తప్పించుకోమని. వాడు కూడా ఇమీడియట్లీ చల్బే అమ్మాయి బఫెలో లేకపోతే నేను ఎందుకు అసలు తొక్కలో పెళ్లి అది అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆటోమేటికలీ వాడు అది ఈగోకి తీసుకుంటాడు. అండ్ వాళ్ళ ఆవిడ వచ్చి చికెన్ చేద్దాం అది ఇది అంటే చాలు చికెన్ ఏంది నా బొంగు నా ప్రెస్టేజ్ అది ఇది అని చెప్పి ఫీల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ యా. సో వాడు అంటే వాడు అక్కడ ప్రెస్టేజ్ అహంకారాన్ని తీసుకున్నాడు. ఏంటి నేను నా కూతురు పిల్లలు పెడతాను రాబాయ్, నేను బఫెలో మీట్ అంటే ఈ ఊర్లో రిచ్ మీట్, అంటే డబ్బులు ఇచ్చి ఎగబడెబడి కొనుక్కునే మీట్ బీఫ్ వాట్ ఎవర్, ఆ బీఫ్ కోసం అంత ఎగబడి కొనుక్కుంటున్నప్పుడు నేను పెట్టాలి నా కూతురు పిల్లలు ఇట్లా అని చెప్పి వాడు ఈగో. అంటే అక్కడ కూడా నీకు ఏమొస్తుందంటే వెన్ యూ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు వరీ అబౌట్, బిగ్గర్ థింగ్స్ టు వర్క్ ఫర్, దీస్ ఆర్ ద మైన్యూట్ థింగ్స్, మనం వాటి మీద ఫోకస్ చేసి హౌ వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి కరెస్పాండింగ్ చేసి ఇంకో స్మార్ట్ థింగ్ ఏం చేశాడంటే, దాంట్లో నీకు గుర్తుంటే అది ఒక లాంగ్ ట్రాకింగ్ షాట్, దాంట్లో వాళ్ళ కూతురు ఎవరితో ఫోన్ లో చాలా నవ్వుకుంటూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటది. వెరీ క్లియర్లీ షీఈస్ ఫ్లర్టింగ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. ఎవరితో అయితే తర్వాత జంప్ అవుతాడు, జంప్ అవడానికి ట్రై చేసి వాడు బండి ఎత్తలేకపోతాడు రైట్. అయితే షీఈస్ వెరీ క్లియర్లీ, అంటే వాడు అసలు ఆ ఫాదర్ అనేవాడికి ఈ పెళ్లి అనేది ప్రెస్టీజ్ దట్ హీ డజంట్ రియల్లీ అండర్స్టాండ్. కూతురు అసలు ఒప్పుకుందా ఒప్పుకోలేదా ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. వాడికి నేను నా కూతురు పెళ్లి చేయాలి, పెళ్లి చేసి పెళ్లిలో బీఫ్ పెట్టాలి, అదే వాడి మైండ్ లో ఉంది. ఆ బైక్ గాయ్ కూడా, ఆ బైక్ వాడు కామెడీ, వాడు కూడా వన్ మోర్ సెట్ ఆఫ్ మాస్కులిన్ క్యారెక్టర్ అనమాట. బయట జనాల్లో ఏంటంటే నువ్వు మీమ్స్ లో ఇట్లా చూస్తుంటావు కదా, నువ్వు ఇంటర్ నిబ్బాస్ అని చెప్పి వస్తుంటే చూసావా, అంటే నో ఆఫెన్స్ టు సాకేత్ హియర్ అగైన్, బీటెక్ వచ్చేసాడు. ఓ బీటెక్ కాదు, నువ్వు బీటెక్ నిబ్బా అవుతాడు. సో బేసిక్గా ఏంటంటే చెప్పాలంటే నువ్వు సరిగ్గా అంటే వాళ్ళకి చెప్పాలనుకుంటే నాకు అనిపించింది చెప్తున్నా అగైన్, నువ్వు సరిగ్గా నీ బైకే నువ్వు మోయలేవు, నీ బైకే నువ్వు బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని పోరిని తీసుకొని బయటకు వెళ్ళి కొత్త కావడం పెట్టి లైఫ్ బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు. అంటే ఈ టైప్ ఆఫ్ మాస్కులినిటీ చూపించుకోవడానికి ట్రై చేసే క్యారెక్టర్లు కూడా ఉంటారు. సో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని హిట్ చేస్తూ ఈ బైక్ గాడిని చూపించాలని అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి తప్పించుకొని ట్రై చేస్తుంది. ఎట్లా అంటే ఈ బ్యాచ్ బేసిక్ గా ద కామెంటరీ ఏంటంటే దట్ చిన్నోళ్ళు ఎవరైతే ఉంటారో బేసికలీ దే ఆర్ నాట్ మాస్కులిన్ ఎనఫ్, బట్ ఇంకెవరినో చూసి అరే నేను సినిమాలో హీరోని చూసి నేను ఇట్లా అమ్మాయిని వేసుకెళ్ళాలి అది ఇది అనే టైప్ లో ఉండే వాళ్ళ మీద ఒక కమెంటరీ అది. సో దీంట్లో రెండు విషయాలు స్క్రీన్ ప్లే పరంగా వెరీ క్లియర్లీ, అంటే ఒకవేళ జనాలకి అర్థం కాకపోతే దట్ ఈ థీమ్స్ అని వీళ్ళు ఎలా క్యాచ్ చేశారని చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. రెండు ఫోర్ షాడోయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఫోర్ షాడోయింగ్ అంటే జనాలు తెలియకపోతే ఒక సీన్ వచ్చే సీన్ ని లేదా ఒక థీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సీన్ ఉండటం రైట్. సో రెండు విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే నీకు గుర్తుంటే ఒక సీన్ లో ఈ బఫెలో వచ్చి మొత్తం రచ్చ చేస్తుంది, ఒక హోటల్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు దట్ ఆ బుచ్చర్ ఎవడైతే ఉంటాడో వర్కియా వాడి పేరు, వాళ్ళ నాన్న ఇది చేసేవాడు. వాళ్ళ నాన్న ఇది చేస్తూ ఒకసారి ఎప్పుడో వెళ్ళి బావిలో పడి చచ్చిపోతాడు అని చెప్తాడు. సో ఈ వెల్ అనేది ఒక 2-3 టైమ్స్ మెన్షన్ చేస్తాడు డిఫరెంట్ సీన్స్ లో.
సో దట్ బాబీ థింగ్ ఈజ్ నాట్ అ సర్ప్రైజ్. ఎప్పుడైతే బఫలో వెల్లో ఇంటర్వెల్ బ్లాక్ లో వెల్లో పడిపోతుంది అనేది ఐ మీన్ జనాలకి సర్ప్రైజ్ గా అనిపించవచ్చు, బట్ చాలా హింట్స్ ఇస్తాడు దాని గురించి. అదొకటి. రెండు, ఆ బఫలో యాజ్ అ గాడ్ ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో తాతకి బఫలో కనిపించినప్పుడు జనాలు ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అండ్ కొంతమంది ఏమన్నారంటే, కొంతమంది బ్రేక్ డౌన్ కూడా ఎట్లుండే అంటే దట్ ఆ బావిలో పడిపోయిన బఫలో అసలు వీళ్ళు హంట్ చేసే బఫలోనే కాదు, అది అది అక్కడ తాత దగ్గర ఉన్న బఫలో దేవర్ బఫెలో, ఇంకెవరో బఫలో. దట్ కుడ్ హావ్ బీన్ అ పాసిబిలిటీ యాజ్ వెల్, రైట్? బికాస్ వీళ్ళు పరిగెడుతూ ఉంటారు, ఒక టైం తర్వాత బఫలో కనపడదు, అండ్ దెన్ అల్టిమేట్లీ బావిలో కనిపిస్తుంది, అండ్ దెన్ వాడు నేను పట్టుకున్నా అంటాడు. సో ఎవరికి తెలియదు. బట్ ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్ అట్ దట్ పాయింట్ దట్ ఆర్ దే ఈవెన్ చేసింగ్ ద బఫలో దట్ దే స్టార్టెడ్ విత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఆ తాతకి లాస్ట్ లో కనిపించిన బఫలో, it could have been the same buffalo that they were starting in the first place, but they didn't really care. ఆ టైంలో they didn't really like ఆ టైం గాలి కొల్లేసారు. అది కూడా ఒక థియరీ ఆర్ ఒక బ్రేక్ డౌన్, ప్రాబ్లీ దానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉందేమో. బట్ లాస్ట్ కి తాత లేసి ఆ బఫలోని చూస్తాడు విండోలో, అండ్ దెన్ బకెట్ దన్నేస్తాడు, రైట్? దాన్ని కూడా ఫోర్ షాడో చేస్తాడు ఎక్కడ ఆ హోల్ కంప్లైంట్ సీన్ లో, దట్ మహిషా అని మెన్షన్ చేస్తాడు, గాడ్ అని చెప్తాడు. సో దాన్ని కూడా ఒక నీట్ గా ఫోర్ షాడో చేస్తాడు. సో ఈ రెండు విషయాలు డెఫినెట్లీ సినిమాలో నాకు హింట్స్ డ్రాప్ చేసినట్టు అనిపించింది. నేను ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కూడా, ఈ సినిమా ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతా ఇంత ఉందంటే దీనికి ఉంటది, ఇట్లాంటి ఫోర్ షాడోయింగ్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది డెఫినెట్లీ ఈ సినిమాలో, కొంచెం కాన్సన్ట్రేషన్ తో చూడాలని చెప్పి చూశాను. అండ్ అంత కాన్సన్ట్రేషన్ కాదు, జస్ట్ బేసిక్ గా నువ్వు చూసుకుంటూ వెళ్ళి కాన్వర్సేషన్ వింటే కూడా సబ్ టైటిల్స్ చూస్తే నీకు అర్థం అవుతుంది దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు టచ్ అపాన్ అట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆ సీన్స్ ని ప్రాపర్ గా నీకు పే ఆఫ్ చేస్తాడు. ఈ హోటల్లో నువ్వు మాట్లాడుకునే వాళ్ళు చూసావా, ఈ హోటల్లో వాళ్ళు మాట్లాడుకునే సీన్ అయిన తర్వాత ఇంకొక సీన్ వస్తుంది. బేసిక్గా ఆ 2 to 3 minutes సీన్ అనమాట ఈ హోటల్ది. దాని తర్వాత సీన్ ఏంటంటే, ఈ హోటల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో అంత రచ్చ అయిందా ఊర్లో, వాడి హోటల్ కూడా నాశనం అయిపోయిందా, వాడు బేసిక్గా అక్కడ సొల్లు ముచ్చట్లు పెడుతుంటాడు. ఏంటంటే వాడి తాతని వేసేసింది అప్పట్లో, అది అయిపోయింది. అదొకటి. నీకు బయట ఇంత సినిమా అవుతున్నా కానీ ఇంకొక సెట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ మేల్స్ని ఇక్కడ చూపించాడు. ఏంటంటే వీళ్ళు బేసిక్గా కూర్చొని వాడితో వీడితో వాడికి అదే సొల్లు ముచ్చట్లు పెడతాడు అనమాట. ఇదొక బ్యాచ్. ఆ సీన్ అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కూర్చొని వంట చేస్తూ ఉంటారు, అట్లా కట్టెలు పోయి పెట్టుకుని వంట చేస్తూ ఉంటారు. అయితే ఈ అనౌన్స్మెంట్ ఇస్తున్నప్పుడు ఒకడు వచ్చి అంటాడు అనమాట, ఏంటమ్మా మీరు ఇక్కడ కూర్చొని ఇట్లా వంట చేస్తున్నారు, మంచి చిల్ అవుతూ, అక్కడ బయట అనౌన్స్మెంట్ ఇస్తున్నారు వినిపించట్లేదా మీకు, ఇట్లా బయట తిరుగుతుంది బఫెల్లో, తొక్కేస్తుంది అది ఇది, మీరు లోపలికి వెళ్ళండి అది ఇది అంటే, వాళ్ళు పోరా అని చెప్పి, అక్క కూర ఎంతవరకు అయ్యిందా అంటే అయిపోవచ్చిందని మాడుతుంటారు. సో వాళ్ళు ఇంకా ఏదో మాడుకుంటుంటారు. సో ఆ లైన్ కూడా చూస్తే, నీ ప్రపంచంలో బయట ఇంత అయిపోయినా కానీ నాకు అనవసరం, నాకు నా సొల్లు ముచ్చట్లే కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ పాయింట్ టచ్ చేస్తున్నట్టు అదొకటి. నువ్వు ఇందాక ఒక తాత గురించి అన్నావు సార్, ఫస్ట్ ఎవరైతే ఈ తాత వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు పోలీసులకి, నువ్వు ఆ తాతని ఇంట్రో సీన్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఆ బర్రె పారిపోయిందని చెప్పి దాన్ని పట్టుకోవడానికి పరిగెడుతుంటే, ఆ తాత ఒక ఆవు వెనకాల కూర్చొని దాని యూరిన్ పట్టుకుంటూ ఉంటాడు. లైక్ ద వే హౌ యూ ట్రీట్ ఇట్ యాజ్ సమ్ సీక్రెట్ స్టఫ్ లాగా చూస్తారు కదా, అది పట్టుకుంటాడు. అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అదొకటి. ఇది ఇంకొక సెట్ ఆఫ్ మేల్ కేటగిరీ అనమాట. ఏంటంటే వాడు ఒక డైలాగ్ కూడా అంటాడు, ఏంటంటే వాడు ఇట్లా బర్రెడు పారిపోయింది, తప్పించుకొని వెళ్ళిపోయింది, దాన్ని పట్టుకోవాలని మేము పరిగెడుతున్నాం అంటే, వాడు ఒక డైలాగ్ అంటాడు, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్, అంటే అందరికీ భూమి మీద బతకడానికి అర్హత ఉంది కదా, దాని దారిన బతకనేర్చి కదా పారిపోయిన దాన్ని, అందరికీ అర్హత ఉంది భూమి మీద బతకడానికి, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అని అడుగుతాడు. సో ఈ సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, ఏంటి ఈ క్వశ్చన్ రేజ్ చేసేవాళ్ళు, అందరికీ అర్హత ఉంది, అందరికీ బతకాలి, అందరికీ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఇట్లా కూడా ఉంటారు. సో ఆ కేటగిరీ. బట్ వాడు ఇమీడియట్లీ ఫ్లిప్ అవుట్ కొడతాడు కదా, ఆ తర్వాత వాడు ఎగ్జాక్ట్లీ వాడు ఇమీడియట్లీ ఫ్లిప్ అవుట్ ఎందుకు కొడతాడంటే, వాడు పెంచుకుంటున్న తోటలో మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ఉంటే తొక్కుకుంటూ వెళ్ళిపోయింది అనగానే ఫస్ట్ ఒకడు బూతులు తిడతాడు అనమాట, అది ఇదే మలయాళంలో బూతులు తిడతాడు, వెళ్ళిపోయిందని తిట్టగానే, అరే బూతులు తిడితే నిన్ను నువ్వు డిగ్రేడ్ చేసుకున్నట్టురా, నిన్ను కోల్పోతావరా డైలాగ్ చెప్తాడు. అది తొక్కేసింది వెళ్ళిపోగానే వీడిగా స్టార్ట్ చేస్తాడు బూతులు. స్టార్ట్ చేయగానే రిటర్న్ వాడు అదే డైలాగ్ కొడతాడు, వీడికి భయ్యా కదా. బట్ వాడి నుంచి నాకు అదే నేను ఇంతకుముందు చెప్పిన లా పాయింట్ ఏదైతే ఉందో, వాడి నుంచి ఐ థింక్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాడు దట్ వాడు కూడా కావాలంటే వెళ్ళి ఆ జనాల్లో కలిసి దాన్ని హంట్ చేయొచ్చు, రైట్? ఈ క్యాన్, వాడికి ఇంకా ఇన్ఫాక్ట్ హీ హాస్ అ బెటర్ రీజన్ టు యాక్చువల్లీ హంట్ డౌన్ ది యానిమల్ దాన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద మూవీ.
రైట్? Yeah, yeah, yeah. But సినిమా he took the మొత్తంలో path of Law and Order. ఎస్ హీస్ ద జెంటిల్మెన్ ఇన్ ద ఫిల్మ్. వాడు దట్ నేను ప్రాపర్ గా ఒక లా పాటిస్తాను, దట్ నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, కంప్లైంట్ చేసి వాళ్ళ కలెక్టర్ రేపొద్దున వస్తాడు అంటే వాళ్ళ ఇంటి బయట పడుకొని ఉంటాడు, రైట్? దట్స్ ద ఫైనల్ షాట్ ఆఫ్ దట్ గై. అండ్ దెన్ అతనితో ఏమవుతుందో హీ డజంట్ షో ఎనీథింగ్. సో అల్టిమేట్లీ ద ప్రైమల్ ఇన్స్టింక్ట్ అండ్ హూఎవర్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, దట్ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ హిమ్, ద జెంటిల్మెన్. ఆర్ నువ్వు మంచి పద్ధతి తీసుకుంటా, అవన్నీ నెక్స్ట్ అవన్నీ గాలికొల్లేస్తారు బేసిక్ గా జనాలు. యా, సో అదొకటి. అండ్ ఇంకొక థీమ్ ఈ సినిమాలో ఒక 2-3 చోట్ల ఎక్కడ అట్లా హింట్ చేశాడు అంటే, దట్ ఎవరైతే ఆ గ్యాంగ్ ఉంటారో, ఆ కుట్టచ్చన్ వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే ఆ కుట్టచ్చన్ అని నడుచుకుంటూ వస్తారు కదా, వాడి వెనకాల వాడికి ఫుల్ హైప్ ఇస్తూ ఉంటారు. వాడి క్యారెక్టర్ ఎట్లా అంటే, వాడు ఆల్మోస్ట్ అంటే అది కూడా మళ్ళీ వెరీ ప్రైమల్. వాడు జైలుకి వెళ్ళి వచ్చిన ఒక క్రిమినల్ వాడు, రైట్? బట్ వాడికి అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటది. వాడు ఆల్మోస్ట్ వచ్చినప్పుడు వాడు హీరో అనమాట. అండ్ వాడి ఫేస్ నాకు ఎట్లా అనిపించింది అంటే, GTA Vice City లేటెస్ట్ కదా, ఎక్కడో వచ్చింది నాకు. లేటెస్ట్ వర్జన్ లో సేమ్ అట్లనే ఉంటాడు. డర్టీ హెయిర్ స్టైల్, అంటే వెరీ రా లుకింగ్ పర్సన్, బట్ ఇన్క్రెడిబుల్ యాక్టింగ్ చేశారు వాడు కానీ వాళ్ళు కానీ. అసలు వాళ్ళలో నాకు వాళ్ళ రియల్ లైఫ్ లో ఎట్లాంటి మనుషులు నాకు తెలియదు, వాళ్ళైతే లిటరలీ వాళ్ళే ఏమో అనిపించింది నాకు. ఆల్మోస్ట్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారో, వాళ్ళు నిజంగానే ఆ కుట్టచ్చన్ గాడు యాక్చువల్లీ కుట్టచ్చన్ అని ఉన్నాడా అనే ఒక డౌట్ వచ్చింది. సో యా, ఇంకేదైనా చెప్పాలా సాకేత్? యా, అండ్ నేను సీదా ఇట్లా దీనికి వెళ్తున్నా, లైక్ అదే సౌండ్ డిజైన్ గురించి. లైక్ ఒక సీన్ ఉంటది వేర్ అది తప్పించుకొని వెళ్ళిపోతుంది కదా, స్టార్టింగ్ సీన్ పేరు పడుతుంది. దానికి ముందు వీడియో ఏం కనపడదు, ఏదో దూరం ఉంటారు వాళ్ళు, దూరం ఉండి వాళ్ళు చేస్తున్నట్టు అన్ని కనపడుతుంది, నీకు ప్రాసెస్ అంతా వినపడుతుంది చెవుల్లో. లైక్ వాళ్ళు అట్లా చేస్తారు, ఇచ్చారు అంటారు, అండ్ బ్లాక్ అయిపోతావు టోటల్ గా. బఫెలో వెళ్ళిపోతున్న సౌండ్ వస్తుంది అని, అది కూడా నీకు డైరెక్షన్ వినపడినట్టు అనిపిస్తుంది, ఇట్లా వెళ్ళింది అట్లా వెళ్ళింది అన్నట్టు. అంత మంచి సౌండ్ డిజైన్ ఉంటుంది. అసలు ఎప్పుడు వైలెన్స్ చూపించాడు ఈ సినిమాలో. you're all hearing ఈవెన్ ఆ ఫస్ట్ లో ఆ టిక్ టిక్ సౌండ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు నీకు గుర్తుంటే ఒక హ్యామర్ తీసుకొచ్చి ఆ బఫలోని పట్టని చంపుతారు, రైట్? చంపేసి బ్లడ్ వస్తుంది, రైట్? అది కూడా నీకు ఓన్లీ సౌండ్స్ వినిపిస్తాయి. హీ షోస్ ది హ్యామర్, హీ షోస్ ద బఫలో, అండ్ దట్స్ ఇట్, కట్ చేస్తాడు. సో ఇవన్నీ అగైన్ నువ్వు కరెక్ట్ స్టార్ట్ చేసినావు. సో మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ ఈ సినిమాలో ఇన్క్రెడిబుల్. సౌండ్ డిజైన్ బేసిక్ గా నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్వియస్లీ ప్రశాంత్ పిల్లయ్ అని, అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, సో నాకు మస్త్ అనిపించింది ఏంటంటే, దట్ యూజువల్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరికి నాకైతే తెలియదు ఎవరికి యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు. అతను ప్రాపర్ గా ఒక 42-minute వీడియో చేశాడు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా నేను స్టార్ట్ చేశాను, ఎట్లా నేను కాన్సెప్ట్ విన్నాను, మొత్తం నీట్ గా బ్రేక్ డౌన్ చేశాడు. జనాలు ఒకవేళ కావాలంటే అది చూడొచ్చు ఆ యూట్యూబ్ వీడియో, బట్ నేను కొంచెం సమరైజ్ చేస్తా. సో ఫస్ట్ బేసిక్ గా లీజో బేసిక్ గా కాన్సెప్ట్ చెప్పాడు, దట్ నాకు ఈ సినిమాలో వెరీ స్టోన్ ఏజ్ టైప్ సౌండ్స్ కావాలి నాకు. దట్ ఎట్లా అంటే ఈ సినిమాలో ప్రైమల్ సౌండ్స్ ఉండాలి, నాకు హారిఫిక్ ఉండాలి, బట్ దే షుడ్ బి వెరీ ప్రైమల్ అండ్ వెరీ రా, రైట్? సో ప్రశాంత్ పిల్ల అది వినిన తర్వాత ప్రాసెస్ చేసి రోజు పంపిస్తూ ఉన్నాడంట మెయిల్స్ లో, డిఫరెంట్ మ్యూజిక్స్ అవి ఇది చేసి అది చేసి ఇది చేసి. అండ్ దెన్ ఆ కుట్టచ్చన్ సీన్ ఏదైతే ఉంటుందో, ఈ కుట్టచ్చన్ అని నడుచుకుంటూ వస్తారు చూడు ఆ గ్యాంగ్, వాళ్ళంతా వాళ్ళ పేరు పూమాల గ్యాంగ్ అంట. పూమాల గ్యాంగ్ వాళ్ళు ఒక ఆకపిల్ల గ్రూప్ యాక్చువల్లీ. దే ఆర్ యాక్టర్స్ బట్ దే ఆర్ ఆల్సో సింగర్స్. ఆకపిల్ల అంటే జనాలకు ఒకవేళ తెలియకపోతే బేసిక్ గా ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు, వాళ్ళ మౌత్ తోనే డిఫరెంట్ సౌండ్స్ చేసి పాట క్రియేట్ చేస్తారు, లైక్ బీట్ బాక్సింగ్, రైట్ that beatboxing and all of that. So all of these the whole song is just them mouthing, right?
అయితే ఆ గ్రూప్ ఆ సీన్ చూసాడంట ప్రశాంత్ పిల్లై. చూసి హీ వాజ్ బ్లోన్ అవే దట్ ఇది, అండ్ హీ వాజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ వుడ్ డూ ఆకపెల్లా కొచ్చిలో అక్కడ ఇక్కడ ఎతుకుతూ ఉన్నాడంట. హీ వాజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ దేర్. అండ్ దెన్ ఆ సీన్ చూపించినప్పుడు లీజో జోస్ కి ప్రశాంత్ పిల్ల ఇమీడియట్లీ దట్ ఆ గ్రూప్ ని నేను ఒక 3-4 days రికార్డింగ్ కి నేను పిలుచుకురావచ్చా, వాళ్ళని స్టూడియోకి తీసుకొద్దాము, అండ్ దెన్ వీల్ ట్రై ఇట్ అవుట్ అంటే యా షూర్ అని చెప్పి ఆ పూమాల గ్యాంగ్ ని రికార్డింగ్ సెషన్ కి తీసుకొచ్చాడంట. అండ్ దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది దట్ ప్రశాంత్ పిల్లై ఫోన్ లో బేసిక్ గా కొన్ని బేసిక్ ఆ థీమ్ ఉంటుంది చూడు, జీ 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 అని వస్తుంది చూడు ఆ స్టార్టింగ్ టైటిల్ లో, రైట్? ఇట్లాంటి సౌండ్స్ అన్ని జస్ట్ వెరీ రాగా రికార్డ్ చేసి ఫోన్ లో వాళ్ళకి వినిపించి రికార్డింగ్ బూత్ లో మీరు ఇవి పాడండి అని చెప్పాడంట. అండ్ దెన్ వాళ్ళు కిల్ చేశారంట. వాళ్ళు అసలు బికాస్ దే ఆర్ యాక్టర్స్ అండ్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళకి రికార్డింగ్ సెషన్ అది ఇది అనేది ఇట్స్ సో వండర్ఫుల్. వాళ్ళకి అట్లాంటిది ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు రాలేదు వాళ్ళకి. సో వాళ్ళకి అది ఇవ్వగానే దే గేవ్ 100%, 200% ఇచ్చారు దట్ నువ్వు ఏమన్నా చెప్పు మేము చేస్తాము అని, రైట్? అండ్ దేర్ ఇస్ ఆల్సో సో బేసిక్ గా ఆ రికార్డింగ్ సెషన్స్ లో వాళ్ళు ఒక చోట ఏం చేశారంటే వాళ్ళ షర్ట్లు తీయించేసి చొక్కాలు తీయించేసి వాళ్ళ బాడీ మీద ట్యాప్ చేసుకునే సౌండ్స్ కూడా రికార్డ్ చేశాడు. వాళ్ళ బాడీ మీద, బెల్లీస్ మీద, ఒకరి వీప్ మీద ఇంకొకరు, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు, రైట్? అయితే అవన్నీ రికార్డ్ చేయించాడు బికాస్ అవన్నీ ప్రాపర్ ప్రైమల్ సౌండ్స్ అవి, రైట్? సో అట్లాంటివన్నీ రికార్డ్ చేయించారు. అండ్ ప్రశాంత్ దాంట్లో ఒక పాయింట్ ఏం చెప్పాడంటే దట్ ఒకవేళ యాక్చువల్ సింగర్ని నేను తీసుకొచ్చుంటే వాళ్ళు చల్ దొబే, నేను నా ప్రోటోకాల్ నేను ఫాలో అవుతా, నేను ఒక స్వరంలో పాడతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు యాక్టర్స్ ఒకటి, అండ్ రెండు దే ఆర్ వెరీ రా అండ్ వాళ్ళకి రికార్డింగ్ సెషన్ అంతా కొత్త. సో వాళ్ళకి చొక్కాలు తీసి మీరు సౌండ్ చేయండి అంటే చేసేవారు వాళ్ళు ఏం పట్టించుకోకుండా, రైట్? సో ఆ పాయింట్ నాకు చాలా కరెక్ట్ అనిపించింది దట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అసలు బ్యారియర్ అనేది లేదు. సో అందుకు వీడు ఎట్లాంటి సౌండ్ వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళు ఇమీడియట్లీ ఆ సౌండ్ ఇచ్చారు. అండ్ ఇన్క్రెడిబుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఆ జీజీజీ ఒకటి అది నేను మొన్న నైట్ నేను ఎప్పుడో కూర్చొని జస్ట్ ఊరికే హెడ్ ఫోన్స్ లో ఒకసారి నేను జస్ట్ క్యాజువల్ గా విన్నా. టైటిల్ పడేటప్పుడు కదా అది. దాని కింద ఎవడో కమెంట్ చేశాడు, దిస్ ఇస్ వాట్ డెత్ సౌండ్స్ లైక్ అని. నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే అది దాంట్లో ఒక విధమైన హారర్ ఉంది, ఒక హారర్ వైబ్ ఉంది ఆ సౌండ్ లో. ఇంకొకటి కూడా ఆ మ్యూజిక్ కూడా నీకు స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ సౌండ్ డిజైన్ చెప్తే స్టార్టింగ్లో మూవీ ఓపెన్ అయినప్పుడు నీకు కొండల దగ్గర ఈ పింకిష్ టైప్ ఆఫ్ సన్ రైజ్ అవుతూ ఇక్కడ ఒక నార్మల్ టోన్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట సౌండ్. తర్వాత వెన్ ఆ బఫర్లో ఎప్పుడైతే తప్పించుకుంటుందో అప్పుడు సమ్ చేజింగ్ సౌండ్ లాగా, ఐ మీన్ ఇంటెన్స్ బిల్డ్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది. తర్వాత వీళ్ళు హంటింగ్కి వెళ్తున్నప్పుడు ప్రాపర్ ఏమంటాం, నీకు బుల్ వెళ్తుంటే బుల్కి మెడలో వాడు కడతారు తెలుసు కదా నీకు, అట్లా గంట లాంటి సౌండ్ వస్తుంది. ఆ గంట సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది ఎప్పుడు వీళ్ళు చేజ్ హండ్ డౌన్ చేస్తున్నప్పుడు. అదొకటి నీకు సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెరుగుతుందో ఇంకా మనుషులు విచక్షణ కోల్పోతున్నారనే దాన్ని వాడి వైబ్ని చూపించడానికి వాడు 2 సౌండ్ సీన్లు వేస్తాడు. అదే డైరెక్టర్ కూడా క్రెడిట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే సో ఏంటంటే ఇంటెన్సిటీ పెరిగిపోయి ఎప్పుడు మనుషులు ఇట్లా విచక్షణ కోల్పోయి ఇట్లా అడవి మనుషులా తయారై వెళ్తున్నప్పుడు నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రాదు, అడవి మనుషులు అరుస్తున్నట్టు ఏదో వాయిస్ వస్తుంది. లైక్ అడవి మనుషులు సమ్ జిబరిష్ థింగ్స్ ఏదో మాట్లాడుతున్నట్టు అరుస్తున్నట్టుగా నీకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది గమనిస్తే. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యాంటనీ ఇంకా కుట్టచంది కాన్ఫ్రంటేషన్ సీన్ ఒకటి ఉంటుంది కదా, ఇద్దరు అక్కడ ఏదో జనాలు దాన్ని పట్టుకోవడం పరిగెడుతుంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటారు కదా. ఆ ఫైట్ చేసుకునేటప్పుడు కూడా నీకు గమనిస్తే ఇద్దరు ఇంకొక డిఫరెంట్ నోడ్కి వెళ్ళిపోయి ఆల్ టుగెదర్ అరుచుకోరు, మాట్లాడుకోరు, యానిమల్ సౌండ్స్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, యానిమల్ సౌండ్ చేస్తుంటారు. అది దట్స్ లైక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక వీళ్ళు కంప్లీట్ గా మారిపోయారు, జంతువుల్లో మారిపోయారు వీళ్ళు. ఇంకా
సో జంతువులా మారిపోయారు అని చెప్పేదానికి సైన్ అదొకటి. వాడికి యాంటనీ కుట్టచ్చన్ని చంపేస్తాడు, పొడి చేస్తాడు. అంటే వాడి మైండ్ సెట్లో ఏంటంటే ఆల్రెడీ బయట జనాలకి మైండ్ సెట్లో ఒకటి ఉంది ఏంటంటే కుట్టచ్చన్ గాడే తోపు, అందరూ ఇయ్య ఉవ్వ కుట్టచ్చని అరుచుకుంటూ వస్తారు కదా, వాడు ఇగో కట్టేయింది, వాడు తోపు అంటున్నారు అందరూ. వాడు కాదు, నేను పట్టుకున్నాను, నేను చంపానని ప్రూవ్ చేసుకొని వాడికన్నా నేను తోపని ప్రూవ్ చేసుకోవాలనే ఇంటెన్షన్లో వాడు ఎలా జంతువులా మారిపోయాడు. ఎస్, అండ్ ఆల్సో కుట్టచ్చన్ కూడా చెప్తాడు కదా దట్ నేను యాక్చువల్లీ బఫెలో కోసం రాలేదు, నేను నీ గురించి వచ్చాను అని. నీకోసం వచ్చాను. వాడు ఇంకొక డైలాగ్ కూడా అంటాడు, గుర్తుందా ఏంటంటే వాడు ఇంకా ఆల్మోస్ట్ దాన్ని షార్ట్ చేసే టైంకి కుట్టచ్చన్తో పక్కన ఉంటాడు, కుట్టచ్చన్ అన్న అని తిరుగుతుంటాడు కదా. వాడు అడుగుతాడు, ఇప్పటిదాకా నువ్వు తిన్న టేస్టియస్ట్ మీట్ ఏది అని అడుగుతాడు. అడగంగానే వాడు హ్యూమన్ మీట్ అంటాడు, గుర్తుందా? సో అంటే ఇండైరెక్ట్ గా కూడా నీకు ఇంటెన్షన్ లాగా నేను వచ్చింది హ్యూమన్ మీట్ కోసం, అంటే వాడిని చంపడానికి వచ్చింది నేను. నాకు అది అండ్ నాకు దాని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అనిపించింది అంటే లాస్ట్ లో నీకు గుర్తుంటే మన యాంథనీని అందరూ క్రౌడ్ చేస్తారు అండ్ దెన్ ఐ థింక్ యాంథనీ ఆల్సో బ్లీడ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? వాడి మీద రక్తం ఉంటుంది, ఐ థింక్ మడ్తో పాటు నాకైతే రక్తం ఉన్నట్టు అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ అట్ దట్ పాయింట్ నాకు ఎట్లా అనిపించింది అంటే మిగిలిన జనాలు కూడా ఆ హ్యూమన్ మీట్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ దట్ టేక్స్ ద ప్రెసిడెన్స్ ఓవర్ ద బఫెలో థింగ్. లైక్ వాడి మీద పడిపోయారు ఆల్మోస్ట్, వాడి బ్లడ్ ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక విధంగా అనిపించింది నాకు. ఐ డోంట్ నో అది యాక్చువల్లీ నువ్వు చెప్పింది కూడా ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్టే. నాకేమనిపించింది తెలుసా, జనాలందరూ ఇట్లా మీద పడిపోయి ఉంటే ఎట్లా అనిపించింది అంటే, నువ్వు మనకి పాత సినిమాల్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, గుర్తుందా? ఏంటంటే ఒకడు కమెడియన్, బేసిక్గా టిపికల్ కమెడియన్ చైన్ లాగడం ఏదో చేశాడని చెప్పి కొట్టండి అని చెప్పి ఇద్దరు కొడుతుంటాడు, అందరు గ్రూప్ అంతా చేతులు ఎత్తి ఊరికి ఎట్లా చేతులు ఊపుతుంటాడు, ఆ గ్రూప్ దగ్గర నుంచి వీడు బయటికి పారిపోయేస్తాడు సావా. అంటే ఈ సీన్ ఎందుకు చెప్పారంటే జనాలు కూడా ఇట్లాగా ఆ సినిమాలో కూడా వచ్చి ఆడెవడో కొడుతున్నాడు, అందరు తల చేయొద్దని చెప్పి ఇట్లా కొట్టరు, ఆడి తగలదు కూడా ఎక్కడో సెంటర్లో ఉంటాడు, చెయ్యి ఊపుతుంటే వీడి కింద నుంచి వెళ్ళిపోతాడు. అట్లానే జనాలు ఇంటెన్షన్ అక్కడ బఫెలో మీట్ కోసం అంటే బీఫ్ కోసం అందరు వస్తారు, హ్యూమన్ పిరమిడ్ లా అయిపోయి అసలు కింద బఫెలో ఉందా లేదా, ఎవడైనా చంపాడా ఏం లేకుండా ఇట్లా మందలుగా పడిపోతారు మీద. అంటే లిటరల్లీ ఆ హ్యూమన్ పిరమిడ్. ఆ క్రౌడ్ కూడా అతన్ని అడిగారు, లైక్ దే ఆర్ వాళ్ళ ప్రొఫెషనల్స్ కూడా కాదంట. అతని డైరెక్టర్ని అడిగితే వాళ్ళు ఒక ఊర్లో మనుషులంట, వాళ్ళందరినీ తీసుకొచ్చే ఒక పెద్ద వీడికి ప్రాబ్లం వచ్చిందంట, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరితో చేయించాడంట. అది నాట్ ఓన్లీ దట్, లైక్ ఇంతకు ముందు సీన్స్ కూడా వేరే సీన్స్ కూడా అది కట్టేది అందరు జనాలు అందరు ఉంటారు, వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాదంట. రైట్. సో అదే అట్లాంటి రా ఎలిమెంట్స్ అన్ని ఇప్పుడు మన సినిమాలు ఈ ఫిల్మ్ సిటీలో దాంట్లో షూట్ చేస్తారు కదా, అది ఎంత ఫేక్ కనిపిస్తుంది అంటే నేను చూసిన ఆ మహర్షి సినిమాలో సెకండ్ హాఫ్ లో చాలా నేచురల్ గా ఉంటది కదా. ఎగ్జాక్ట్లీ, ఆ సెకండ్ హాఫ్ లో మహర్షి సినిమాలో ఒక విలేజ్ సెటప్ ఉంటది, రైట్? అది సెట్ చేశారంట ఫిల్మ్ సిటీలో. అది ఎంత ఫేక్ కనిపిస్తుంది అంటే అది దే కెన్ షూట్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ లుకింగ్ విలేజ్, రైట్? దాన్ని ఎందుకు మనోళ్ళు ఒక అంటే లొకేషన్ కి వెళ్ళి షూట్ చేసే దానికి ఎంత అడ్వాంటేజ్ ఉంటది అనేది, మనోళ్ళు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి అంతే. దట్స్ ది ఓన్లీ డిస్టెన్స్ దట్ మహేష్ బాబు విల్ ట్రావెల్ ఫర్ అ ఫిల్మ్, రైట్? సో నాకు అది ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఆ తెలుగు సినిమాలో, ఎంత ఫేక్ గా కనిపిస్తుంది అది. దట్ ఈ మలయాళం సినిమా, తమిళ సినిమాలో వీళ్ళు ఎప్పుడు రియల్ లొకేషన్స్ షూట్ చేస్తారు, ఆటోమేటికలీ ఆ లొకేషన్ నీకు ఎంత ఏమంటారు ఒక విధమైన నీకు ఫీల్ ఇస్తుంది. దట్ నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆ చుట్టుపక్కల ఫేసెస్ ని క్యాప్చర్ చేసినా సరే నీకు ఆటోమేటికలీ ఆ లొకేషన్ కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ లొకేషన్ కి నీకు ఒక ఫీల్ వస్తుంది, ఒక విధమైన ఎస్థెటిక్ వస్తుంది దానివల్ల. అండ్ ఈ సినిమాలో యాక్టర్స్ కి కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ బట్టి, రైట్? లేదు అదే ఆ హోల్ ఈ సెటప్ అంతా, జల్లికట్టు సినిమా అంతా, ఆ సెటప్, ఆ విలేజ్, ఆ ఫారెస్ట్, అదంతా జస్ట్ ఇమాజిన్ దాన్ని ఎక్కడో సెట్ వేసి ఏదైనా షూట్ చేస్తుంటే అది అతి దరిద్రంగా ఉండేది. దాన్ని ప్రాపర్ అడవిలోకి వెళ్ళి వీళ్ళు నైట్ టైమ్స్ కూర్చొని దాన్ని షూట్ చేశారు. అండ్ ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ నువ్వు చెప్తున్నా క్లైమాక్స్ సీక్వెన్స్ లోనే ఈ హ్యూమన్ పైల్ అయ్యే ముందు పరిగెడతారు చూసావా అందరు ఇట్లా ఈ మంటలు పట్టుకొని పరిగెడతావా, ఆ ఏరియల్ షాట్ ఒకటి ఉంటుంది పరిగెత్తే షాట్, అది ఎంత న్యాచురల్ గా ఉంటుంది అంటే నీకు అది యాక్చువల్ గా నీకు ఈ సెట్ వేసో చెప్తే రాదు అంత క్లియర్ గా తీయడం. అండ్
అగైన్ కమింగ్ బ్యాక్ టు సౌండ్ డిజైన్, సో అదొకటి. అండ్ జీజీజీ ఆ ఇంట్రో మ్యూజిక్ అయితే మెంటల్ వస్తుంది నాకు. అండ్ నువ్వు ఇంకోటి జీజీ అనమాకరా బాబు, నాకు గుర్తొచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తుంది, ఒక హాంటెడ్ ఫీల్ వస్తుంది నాకు. అది ఎందుకురా అది గుర్తు చేస్తావు వాటికి. రాత్రి నిద్రపోడు అవినాష్ గారు. ఎగ్జాక్ట్లీ, నేను నిద్రపోగా సరే వీడు నిసలాను కదా ఇందాలే అని చెప్పి నేను బై మిస్టేక్ పెట్టుకుంటే నిద్ర కూడా రాదు నాకు. అది దానికి తోడు వాడెవడో ఏంటి సౌండ్ ఆఫ్ డెత్ అంట, ఎవడు నువ్వేనా అంది ఆ చిల్లర చంపేయాలండి అసలు. వాడు పెట్టాడు, బట్ ఇట్ సౌండ్స్ లైక్ దట్. అంటే నాకు మూవీ మొత్తంలోకి నాకు ఇప్పటికి కూడా మూవీ గురించి ఆలోచిస్తే నాకు మైండ్ లోకి వచ్చేదే ఆ బీజిఎం, జీ 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 ఆ బీజిఎం నాకు వచ్చేది. సో నాకు నీకు గుర్తుందో లేదో, నీకు మన ఫస్ట్ పాడ్కాస్ట్ లో కాంచనా పాడ్కాస్ట్ లో, అది హారర్ స్టోరీ పాడ్కాస్ట్ లో అంటే చూసావా ఆ సౌండ్ నాకు ఇప్పటికీ నాకు స్పైన్ చిల్రా, అది నాకు చెప్పాను, నీకు గుర్తుందా? నాకు హాంటెడ్ సౌండ్స్ అని. నాకు అట్లా ఇది కూడా నాకు హాంటెడ్ ఉండే ఆ జీజీజీ నోవేర్ రిలేటెడ్ టు అబ్బాయిదా వాయిస్ అమ్మాయిదా సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటా. ఏమో రెండు ఇద్దరు ముగ్గురు, అదే ఇద్దరు ముగ్గురు ఆకపిల్ల గ్రూప్ ఎవరైతే ఉన్నారో పుమాలా గ్యాంగ్, వాళ్ళతోనే రికార్డ్ చేయించింది. ఓకే, ఎనఫ్ ఆఫ్ దట్ జీజీజీ, జస్ట్ లెట్స్ మూవ్ ఆన్ ప్లీజ్. లే ఒక లిటిల్ బిట్ ఆ జీజీ గురించి. అది సో ప్రశాంత్ పిల్లయ్ ఆ ట్యూన్ ఏదైతే అనుకున్నాడో దానికి డిఫరెంట్ సౌండ్స్ పెట్టాడంట. ఫస్ట్ ఖా లేదా జా 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 వాటెవర్ హీ థాట్ ఆఫ్ డిఫరెంట్ సౌండ్స్ అండ్ దెన్ ఫైనలైజ్ చేశాడంట. ఇది జీజీజీని ఫైనలైజ్ చేశాడంట లీజో జోస్ విని. ఇది చాలా బాగుంది బికాస్ ఆ వర్డ్ కి జీ అనే సౌండ్ కి ఒక విధమైన ఒక సౌండ్ ఉంటది దట్ విల్ గివ్ దట్ వైబ్రేషన్ వస్తుంది, విబ్రాటో ఉంటది దానికి అని చెప్పి దాన్ని వాడాడంట. అదొకటి. అండ్ నాకు ఇంకొక ఇన్క్రెడిబుల్ స్కోర్ ఏది అనిపించింది అంటే, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత వాళ్ళు ఆ బఫెలోని బయటికి లాగుతూ ఉంటారు రైట్. అక్కడ నీకు బేసికలీ దట్స్ అ సాంగ్, అది అంటే రికార్డ్ చేసిన ఒక సాంగ్, అది ఇట్స్ నాట్ ఆన్ ద సెట్ థింగ్. వాళ్ళు జున్ జున్ అని చెప్పి లాగుతూ ఉంటారు దాన్ని రైట్, ఆ బఫెలోని ఒక రిథమ్ లో లాగుతూ ఉంటారు. అది ఎంత ఇన్క్రెడిబుల్ ఉంటది అంటే ఆ 2-3 minute సీక్వెన్స్ దాన్ని పైకి లాగుతున్నప్పుడు వాళ్ళందరూ రిథమ్ లో అరుస్తూ ఉంటారు, బట్ స్టిల్ కేయాస్ ఉంటది అది దాంట్లో రైట్. అది పైకి వచ్చి ఒక టైం తర్వాత పూర్తి మ్యూట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ దెన్ ఆ బఫెలో ఆ చెక్క మీద కాలు పెట్టి పరిగెత్తేస్తుంది. అక్కడి నుంచి ఆ బఫెలో చెక్క అంటే నాకు గుర్తొచ్చింది. దానికి ముందు ఇంకొక సీన్ ఫోర్ షాడోయింగ్ నేను ఒకటి చెప్తాను. ఈ మెయిన్ థీమ్ అని మాట్లాడడం చూడు, దట్ మనము వీఆర్ స్టిల్ ద ప్రైమల్ బీయింగ్స్, ఇవన్నీ సోషల్ కాన్స్ట్రక్ట్స్ అని, ఇవన్నీ ఫేక్ అని. ఆ ముందు సీన్ వాళ్ళ బఫెలోని పైకి లాగే ముందు అందరూ బేసిక్ గా మంటలు వాళ్ళ చలి మంటలు వేసుకొని కూర్చుంటారు. అండ్ ఒక ముసలోడు ఉంటాడు. ఓ ముసలోడు అక్కడ ఆ ఫైర్ పక్కన కూర్చొని మందు తాగుతూ ఇట్లా జ్ఞాన్ ఇస్తా ఉంటాడు. దట్ ఈ అడవంతా అసలు ఇక్కడ జనాలు ఎట్లా వచ్చారో తెలుసా నీకు అని చెప్పి చెప్తాడు. దట్ ఫస్ట్ ఇక్కడ అన్ని జంతువులు ఉండేవి, ప్రాపర్ లైఫ్ నేచర్ ఉండేది. అండ్ దీని మీద ఒక పెద్ద జంతువు వచ్చాడు. అది ఎవరు అంటే ఒక మనిషి వచ్చాడు. మనిషి వచ్చి ఫస్ట్ ఇక్కడ వాడి సెటప్ స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ మెల్లమెల్లగా వాడి గ్రామాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ దెన్ జంతువులన్నీ పారిపోయాయి అనేది చెప్పి వెరీ క్లియర్లీ మెన్షన్ చేస్తాడు. And that becomes that's the basic log line of the show essentially. Whole theme. Main theme of the show. The movie. So sound design guరించి ఇంకేమైనా మాట్లాడాలో, or can we go into camera and cinematography? I want to talk about that. Camera. Hello. So camera obviously గిరీష్ గంగాధరన్ అనే వ్యక్తి, that guy, అతనికి ఇంగ్లీష్ రాదు. అతనికి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు. అతను ఆల్రెడీ లీజో జోస్ తో పని చేశాడు ముందు సినిమాలో. దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ విత్ హిమ్. అయితే అతనితో ఈ ప్రశాంత్ పిల్ల ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్లో అతను ఇంటర్వ్యూ లాగా చేశాడు అనమాట. అండ్ పూర్తి మలయాళంలో మాట్లాడాడు, ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. అయితే వెరీ క్లియర్లీ చెప్పేయచ్చు దట్ హీ ఓన్లీ మీన్స్ వర్క్. అతనికి ఇంకేం మాట్లాడేది చెప్పేది ఇవన్నీ ఏం తెలియదు అంట, డబ్బా కొట్టుకునేది నథింగ్. హీ డజంట్ నో ఎనీథింగ్. ప్రాపర్లీ కెమెరా అంటే కెమెరా. అండ్ కొన్ని షార్ట్స్ ఆ సినిమాలో, ఒకటి మనం ఇంత మాట్లాడినట్టు ఆ బావి సీన్ ఏదైతే ఆల్మోస్ట్ లైక్ ఒక స్పాట్ లైట్ లాగా ఉంటది, అల్టిమేట్ ఉంటాయి. ఇట్లా తిరుగుతుంది కెమెరా మొత్తం. ఎగ్జాక్ట్లీ, కెమెరా తిరుగుతుంది కెమెరా రైట్. అండ్ అదొకటి. ఇంకొకటి ట్రైలర్ లో కూడా ఉంటది షార్ట్, ఏదంటే వాళ్ళు కర్రల మీద మంట పెట్టుకొని
అందరు ఇట్లా ఒక 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఇలా ఒక డైరెక్షన్. అందరూ ఇట్లా సపరేట్ అవుతారు, ఇట్లా జింగ్ అని ఇట్లా కర్రలు ఎత్తి ఒక గ్రూప్ ఆఫ్, ఎస్ 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 అండ్ దెన్ ఒక డ్రోన్ షాట్ ఇలా పైకి వెళ్తూ ఉంటది, ఒక డ్రోన్ షాట్ వాళ్ళతో పాటు, ఇన్క్రెడిబుల్ షాట్ అదొకటి. ఇంకోటి ఆ లాస్ట్ ఇంత ముందు మాట్లాడినట్టు ఒక 50 క్యారెక్టర్స్ పరిగెడుతూ ఉంటాయి అండ్ కెమెరా ట్రాకింగ్ షాట్, వాళ్ళందరూ పరిగెడుతుంటారు చేతిలో కర్రలు. ఎస్ ఆ ఏరియల్ షాట్ ఎగ్జాక్ట్లీ. యా లేదు నాట్ ఈవెన్ ఏరియల్ షాట్, లాస్ట్ లో క్లైమాక్స్ కి ముందు వాళ్ళ రన్నింగ్ షాట్ ఒక్కొక్క బ్యాచ్ ని రన్నింగ్ చూపిస్తాడు, ఆ రన్నింగ్ తో పాటు వీళ్ళందరూ వచ్చేది కూడా ఒక ఏరియల్ షాట్ ఉంటుంది అనమాట, అది కూడా బాగుంటుంది. రైట్ అండ్ కొన్ని షార్ట్స్ ఎట్లా అంటే లాంగ్ పెడతాడు అండ్ దెన్ అక్కడ ఇక్కడ లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న మంటలు, అంటే దట్ వన్ సింగిల్ మంట ఇండికేట్స్ 1 person అండ్ అంత ఉంటారు. బ్రిడ్జ్ దగ్గర బాగుంటది. బ్రిడ్జ్ వాళ్ళు నడుస్తా ఉంటారు, పైకి వెళ్తుంది అది. ఎట్లా తీసారు అది. బ్రిడ్జ్ సీక్వెన్స్ ఒకటి చాలా బాగుంటది. ఎక్కడంటే ఆ మడ్ స్లైడ్ లోకి బఫెలో వెళ్లే ముందు బ్రిడ్జ్ మీద పరిగెడుతూ ఉంటారు అండ్ దెన్ ఫస్ట్ మన యాంథనీ ఉంటాడు అండ్ దెన్ వాళ్ళ వెనకాల ఒక 4-5 పరిగెడతా ఉంటారు అండ్ దెన్ కెమెరా ఇలా లేస్తుంది అండ్ దెన్ బఫెలోని కూడా చూపిస్తారు. అది కూడా ఒక కిల్లర్ షాట్ అది. అండ్ ఇంకా ఇంకో ఇట్లాంటి మొత్తం సినిమా మొత్తం ఉన్నాయి షార్ట్స్ బేసిక్ గా, బట్ ఈ షార్ట్స్ నాకు ఎంత స్పెసిఫిక్ గా ఇప్పటికీ మైండ్ లో అట్లా ఉండిపోయినాయి. ఆ లాస్ట్ లో జనాలు పరిగెత్తేది ఒక 50-100 క్యారెక్టర్స్ పరిగెడతా ఉంటాడు, బట్ అందరి ఫేస్ లో ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ అండ్ సేమ్ ఇది ఉంటది అండ్ ఇంటెన్సిటీ ఉంటది. అండ్ ఇట్లా నేను ఫస్ట్ లో మనం మాట్లాడినట్టు ఆ 8-minute 10-minute ట్రాకింగ్ షార్ట్స్ అన్ని ఐఎమ్ షూర్ అది ఐ డోంట్ నో ట్రాలీ మీద అయితే చేయరు నాకు తెలుసు, అదంతా ప్రాబ్లీ ఇట్స్ హ్యాండ్ హెల్డ్ ఆర్ వాట్ ఎవర్ దట్ థింగ్ సెటప్ బాడీ మీద రిగ్ చేసి చేస్తారు చూడు. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కి ఇలా షిఫ్ట్ అవుతాడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఫాలో అవుతాడు అండ్ దెన్ ఇంకేమైనా ఫాలో అవుతాడు. ఆ క్యారెక్టర్ మస్తు బరువు, ఆ కెమెరా చాలా బరువు ఉంటదని విన్నాను నేను. అది అంత ఈజీ కాదు అది. ఇంకొకటి ఆ మ్యారేజ్ వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేయాలనుకుంటాడు కదా అతను, వాళ్ళ ఇంట్లో నాకెందుకు ఆ సీన్ కూడా లైక్ 1 shot అనిపించింది. దట్ ఇస్ 1 shot. Yes, that is an 8-10 minute sequence, that is also 1 shot. సో మధ్యలో అది మొత్తం పూర్తి 1 character ని ఫాలో అవుతుంది, విచ్ ఇస్ హిస్ ఫాదర్. అదొకటి. రైట్. ఇంకొకటి చేజ్ లో ఫస్ట్ టైం నీకు బఫెలో కనిపిస్తుంది, నీకు ఎంటైర్ బఫెలో కనిపించి ఊర్లోకి వచ్చి మొత్తం రక్కస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని తరుగుకుంటూ వెళ్తారు. ఆల్మోస్ట్ ఇంకా తాడు వేసి పట్టుకునే టైంకి పారిపోగానే ఒక బ్యాచ్ లెఫ్ట్కి స్ప్లిట్ అయిపోయి చుట్టూ తిరిగి వెళ్తుంది అనమాట. వార్కే అండ్ యాంటనీ తిరిగి వెళ్తుంటారు, వాడు వెనకాల చేజ్ డౌన్ అవుతుంటుంది కెమెరా. రైట్. సో ఇది కూడా నాకు సింగిల్ టేక్ 1 shot లాగా సింగిల్ షాట్. అండ్ ఇంకో ఒక సీక్వెన్స్ ఉంటది దట్ జనాల మధ్యలో కెమెరా ఉంటది అండ్ ఒక షాప్ మొత్తం కూల్చేస్తుంది కదా ఆ సీక్వెన్స్ మొత్తం. లైక్ జనాల్లో మనం ఉన్నట్టు ఉంటది అది. లైక్ మనం అక్కడ ఉన్నట్టు, అక్కడ ఏదో జరిగితే కెమెరా మొత్తం ఇట్లా పక్క జరిపోతుంది, అందరం ఇట్లా పక్కకు కదిలిపోతారు, ఇట్లా వస్తుంది అట్లా వెళ్తుంది అని. అది కెమెరా జనాలతో కదులుతుంది, మనం కూడా అక్కడ ఉన్న ఫీల్ ని క్రియేట్ చేస్తాడు. అదొకటి. అండ్ ఇంకొక అల్టిమేట్ ట్రాకింగ్ షాట్ ఇస్ దట్ హోల్ బఫెలో కమింగ్ అండ్ బ్యాంక్ ని కూల్చేస్తుంది. ఆ బ్యాంక్ లో ఉన్న బ్యాంక్ లో కూల్చేసినప్పుడు ఆ డైలాగ్ కూడా ఉంటది, వాడు లోపలికి వెళ్ళిన తర్వాత లాక్ వేసి బ్యాంక్ మేనేజర్ తో అడుగుతాడు, నువ్వు నా ఇంటిలో క్యాన్సిల్ చేస్తాంటే నేను కాపాడతా, లేదంటే వదిలేస్తా నేను బయటికి అంటాడు. అది కూడా పూర్తి 1 track. నీకు చూస్తే అది బఫెలోని ట్రాక్ చేస్తాడు, దాని తర్వాత బఫెలో నుంచి వెనక్కి వెళ్తాడు అండ్ దెన్ వర్గీస్ యాంథనీ క్యారెక్టర్స్ మీదకి వెళ్తాడు. అది మొత్తం ఒక 8-10 minute సీక్వెన్స్ ఉంటది ఫాలో అవుతూ. అట్లాంటి షార్ట్స్ వల్ల మెయిన్ ఏమైతుంది అంటే ఈ సిరీస్ చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా ఇట్లాంటి షార్ట్స్ ఉన్నాయి, ఇట్లాంటి టేక్స్ ఉన్నాయి. 1 shot నీకు కంటిన్యూస్ షార్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ ఎక్కడ కూడా రెడ్యూస్ అవ్వదు, సేమ్ టెంపోలో వెళ్తుంది ఎండ్ టు ఎండ్. సీక్వెన్స్ లో ఇన్వెస్ట్ అయి ఉంటావు ఒకటి, అండ్ 2 ఆల్మోస్ట్ నువ్వు వాళ్ళతో పాటు అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది. సాగదేడు చెప్పినట్టు దట్ కెమెరా ఎటువైపు తిరుగుతుందో మనం ఓకే అటువైపు ఏముంది అనేది చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదొకటి. అండ్ ఇంకొక లాంగ్ రైట్ ఆన్ సబ్జెక్ట్ రైట్ ఆన్ పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక లాంగ్ షాట్ ఏదంటే దట్ హోల్ పోలీస్ జీప్ కాల్ చేస్తారు చూడు,
వీళ్ళు, అది కూడా మళ్ళీ వన్ షాట్, అది ఇన్క్రెడిబుల్ సీక్వెన్స్. అది కూడా ఇట్లా 1917 లో కూడా 1917 అనే మూవీలో కూడా సేమ్ ఇట్లానే ఉంటది. మొత్తం నువ్వు ఆడ ఉన్నట్టు అనిపిస్తుంది, మొత్తం సినిమా అంతా ఒకటే షాట్. నాకు ఇప్పుడు సినిమాటోగ్రఫీ చెప్పారా, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అంటే నాకు ఇవంతా అర్థమైనాయి, కొన్ని అర్థం కాని ఉన్నాయి. నాకు అంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఓహో ఇందుకు అని కనెక్ట్ చేసుకొని నాకు అర్థమైనాయి. కొన్ని పాయింట్స్ నాకు కనెక్ట్ కానీ ఉన్నాయి. నీకు ఒకవేళ ఎలుగుంటే నాకు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే ఆబ్వియస్గా వీళ్ళందరూ ఇక్కడ పోలీసులు వచ్చి ఇది అవుతుంటే పోలీసులు జీప్ తగలబెట్టేస్తారు వెనకాల. సో పోలీసుల జీప్ ఎందుకు తగలబెట్టారు, వీడు ఆ పోలీసుడు ఫ్లోలో ఒకరిని కొడతాడు కదా, ఆ మాట్లాడుతూ ఫ్లోలో ఒకరిని కొడతాడు, వెనకాల తగలబెడతారు. సో యాక్చువల్గా వీళ్ళు తగలబెట్టడానికి ఏమన్నా వేరే రీజన్ ఏమైనా ఉందా, జస్ట్ వీళ్ళు కొట్టడని చెప్పి ఫ్రాక్షన్ సెకండ్లో తగలబెట్టేశారా? నాకు అది ఎట్లా అనిపించింది అంటే దట్ ఫస్ట్ వాళ్ళు పోలీసులు నువ్వు చూస్తే అది ఫస్ట్ సీన్ కాదు, వాళ్ళు అంతకుముందు కూడా 2-3 సార్లు వస్తారు. రైట్, పోలీసులు వస్తారు, వచ్చి ఆ చర్చ్ ఫాదర్ దగ్గర లేదో ఇంకెవరి దగ్గర మాట్లాడతారు, లేదా ఎవడో సమ్ లోకల్ ఎమ్మెల్యేనో ఎవడో చర్చ్ ఫాదర్ ఎవడో వస్తాడు వచ్చి, వీడు పోలీసులకి నేను చెప్తానంటే పోలీసు వాడు ఏమంటాడు అంటే వాడు పాపం వాడు ఇంట్లో అబ్యూసివ్ అయినా సరే వాళ్ళ వైఫ్ తో హీఈస్ యాక్చువల్లీ సిన్సియర్ కాప్. రైట్, దట్ నాకు ఆర్డర్ వస్తుంది, నేను వెళ్ళి దాన్ని పట్టుకుంటాను, అప్పుడు దాకా నేను ఏం చేయలేను దాన్ని, నేను దాని మీద యాక్షన్ తీసుకోలేను అని చెప్తాడు. ప్రాపర్ ఇది లా, ఇది పద్ధతి, నేను ఇట్లానే ఫాలో అవుతా అంటాడు. రైట్, ఆ కాప్ గార్డు సంజాయించడానికి ట్రై చేస్తాడు, ఒక 2-3 టైమ్స్ వాళ్ళతో కాన్ఫ్రంటేషన్ అవుతుంది. అండ్ దెన్ ఐ థింక్ ఆ టైంకి నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఎస్కలేషన్, ఇంకా వాళ్ళకి పిచ్చి దొబ్బేసింది దట్ వీడు ఏం చేస్తలేదు, ఆ రోడ్డు మీద ఏ గొడవని కూడా వీడు వచ్చి కెలుపుతాడు. కాప్ వచ్చి చల్బే గొడవ పడకండి అది ఇది అని చెప్పి సపరేట్ చేస్తాడు గ్యాంగ్స్ ని. ఆ టైంకి వాళ్ళకి ఇంకా పిచ్చి పీక్స్ లో వెళ్ళిపోతుంది. రైట్, దట్ ఈ బఫెలో దొరకట్లేదు, ఇంత రచ్చ చేస్తుంది, మొత్తం ఊరంతా నాశనం చేసింది, మన ప్రాపర్టీస్ అన్ని గబ్బులైపోయింది, ఇది అది ఇది అని చెప్పి వాళ్ళకి. అప్పుడు కూడా వాడు యాక్షన్ తీసుకోడు, అప్పటికి కూడా ఆ కాప్ గార్డు హీ హాజంట్ టేకెన్ ఎనీ స్టెప్. ఎవడైతే ఆ గ్యాంగ్ ఇప్పుడు 2-3 గ్యాంగ్స్ అక్కడ కొట్టుకుంటూ ఉంటే ఒకటి నెల్లి చంప మీద పీక్తాడు, అండ్ దెన్ ఆ గ్యాంగ్ వాళ్ళు వీడి మీదకి వస్తా ఉంటారు, అండ్ దెన్ వెనకాల ఎవడో అరుస్తాడు. బేసిక్ గా ఇదంతా హర్డ్ మెంటాలిటీ, ఎవడో వెనకాల అరుస్తాడు, తగలబెట్టంటారు జీప్ ని అంటారు, జీప్ ని తగలబెట్టంటారా అంటారు. ఒక 2 minutes ఇంకా అది సీక్వెన్స్ నడుస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్తాడు, కానిస్టేబుల్ వచ్చి సార్ వాళ్ళు జీప్ తగలబెట్టేస్తున్నారు అని చెప్పి ఆ జీప్ దగ్గరికి వెళ్తారు, అండ్ దెన్ ఇట్స్ ఇన్ ఫ్లేమ్స్. నాకు అది ఐ మీన్ I felt like ఇంకా they are not giving a fuck about law, police, and ultimately they lose everything and they devolve into basic primal cavemen అయిపోయారు వాళ్ళు ultimately. ఇనిషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్. రైట్. సో వాళ్ళు ఇంకా అన్ని వాళ్ళు ఏవైతే వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఈ సోషల్ కాన్స్ట్రక్ట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దట్ ఈ మంచితనము, ఈ తోటకూర, మనము పద్ధతి ఫాలో అవ్వాలి, ఇవన్నీ గాలి కొల్లేశారు అనేది అనిపించింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నాకు, వీళ్ళు ఆ బఫెలోని దాంట్లో నుంచి బయటికి తీయడానికి బావిలో నుంచి బయటికి తీయడానికి ట్రై చేస్తుంటారు కదా, ట్రై చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాచ్ కూర్చొని కోడి మెడకాయ చంపేసి బతుకున్న కోడిని దాన్ని రాగా కుక్ చేసి వండుకొని తింటుంటారు. దానికి ఒక ప్రాపర్ స్క్రీన్ స్పేస్ ఇస్తాడు, లైక్ నీకు స్క్రీన్ టైం ఉంటుంది, స్క్రీన్ స్పేస్ ఉంటుంది, ఏదో అవుతుంటుంది. సో ఆ బిట్ అక్కడ ఎందుకు పెట్టాడో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంత పెద్ద సీన్ అవుతున్నా కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఫుడ్, నేను తింటా కూర్చొని, అది పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే అక్కడ ఒక యానిమల్ని ఇట్లా చంపి వండుకొని లైవ్లో చూపిస్తారు అంతా సీన్ బై సీన్, అది బ్లర్ చేస్తాడు ఆబ్వియస్గా, దాన్ని మెడకాయ తిప్పేయడం, ఆ కోడి అంతా బ్లర్ చేస్తాడు కదా. సో దానికి ఏమన్నా ఇంటెన్షన్ ఉందని నీకు అనిపించిందా? వాళ్ళని కిరాతకంగా చూపించడానికి చేశాడు. ఎంటైర్ సెట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ కిరాతకంగానే ఉన్నారు అక్కడ. ఎంటైర్ సెట్ ఆఫ్ పీపుల్ కిరాతకంగా ఉంటారు. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దట్ సీన్ ఐ డోంట్ నో, ఆ సీన్ తోనేనా ఆ సీన్ ఫాలో అయ్యేది, వేర్ దట్ ముసల్ గై ఇస్ టాకింగ్ అబౌట్ దట్ ఇక్కడ జంతువులు ఉండేవి, జంతువుల మీదకి వచ్చి ఈ జంతువుల మీద ఒక పెద్ద జంతువు వచ్చింది, అదే మనిషి అనేది. సో ఐ ఫెల్ట్ లైక్ మేబీ దాన్నే ఆ పాయింట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాడేమో అనిపించింది. దట్ ఈ చికెన్ కూడా అల్టిమేట్లీ ఒక జంతువే కదా, అది కోడి కూడా. సో సో దట్ సో అట్ దిస్ పాయింట్ దట్ దే డోంట్ రియలీ కేర్ దట్ వాళ్ళు ఇంకా వాళ్ళలో ఉన్న ఆ ప్రైమల్ ఇన్స్టింక్ట్ ని బయటికి తీసుకొచ్చారు అండ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్, ఆ సిగ్నిఫికెన్స్.
బట్ యా ఆ సీన్ మీద కొంచెం టైం స్పెండ్ చేస్తాడు, దాన్ని థ్యాంక్ఫుల్లీ బ్లర్ చేశాడు. యా Yeah. యా యా సో అల్టిమేట్లీ విల్ ఎండ్ దిస్ పాడ్కాస్ట్ విత్ జస్ట్ వన్ క్వశ్చన్. సాకేత్ గారు ఫస్ట్ లో తీసుకొచ్చినట్టు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ట్రైడ్ అండ్ రిఫ్యూజ్ ప్రొడక్షన్స్ అని. ఆ యూట్యూబ్ ఛానల్లో వాడు హీ టాక్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ సినిమా అతను ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాడు ఏంటంటే ఈ సినిమా కుడ్ దిస్ హ్యావ్ బీన్ అ బెటర్ షాట్ అట్ ఆస్కర్స్ దాన్ Yeah. గల్లీ బాయ్. సో వాట్ ఈస్ యువర్ నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? డూ యూ థింక్ ఇట్స్ అ బెటర్ షాట్ అట్ ఆస్కర్స్? గల్లీ బాయ్ లాంటి మూవీస్ ఆల్రెడీ ఉన్నాయి, సో ఇది కొంచెం ఫ్రెష్ ఉంటుంది. సో మేబీ వాళ్ళు ఆస్కర్ దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదో ఇస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఆల్రెడీ ఎమినెమ్ 8 మైల్ అని తీశాడు, చాలా ఉన్నాయి రైట్ ఆల్రెడీ మూవీస్ అట్లాంటి ర్యాప్ పైన. అండ్ గల్లీ బాయ్ యాక్చువల్గా చాలా మంచి మూవీ యాక్చువల్గా అది. యా నా Right. నా నా పాయింట్ ఆఫ్ వ్యూ movie అది. ఏంటంటే గల్లీ బాయ్ యాక్చువల్ గుడ్ మూవీ బట్ ఇన్ ఇట్స్ ఓన్ జానరా. యా అదే బట్ ఈ మూవీ మోర్ వర్త్ అని ఎందుకు అనిపిస్తుంది నాకంటే దీనికి ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ ఆల్ డ్రిల్స్ డౌన్ టు అ పాయింట్ వేర్ how hyper masculinity is driving the world now into a negative way, where you end up being in a war or some shit for no reason. రైట్ సో ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అనమాట. అంటే నీకు లెట్స్ సే నోబెల్ ప్రైజ్ అనే ఒకటి ఉంటుంది, గుర్తుంది కదా? నోబెల్ ప్రైజ్ అంటే దేనికి వాళ్ళ దాంట్లో ప్రపంచానికి పనికొచ్చేటటువంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ అగైన్ పీస్ అండ్ హార్మనీ సైడ్లో ఉన్న వాటికి ఇచ్చే పెద్ద అచీవ్మెంట్ లాంటి వాటది కదా. సో అలాగే ఇది ఒక నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్. ఇంత నెగిటివ్గా వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఎందుకు ఉంటుందంటే ఒక కంట్రీకి గొడవలు అయిపోయి న్యూక్లియర్ బాంబులు వేసుకొని దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ దీస్ గైస్ కెన్ యాక్చువల్లీ రిలేట్ టు, లైక్ పీపుల్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ, పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కెన్ రిలేట్ టు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ఫా మేల్ అండ్ హైపర్ మాస్కులినిటీ. రైట్ ప్రపంచం ఏ దారిలోకి వెళ్ళిపోతుంది, ఎంత నెగిటివ్ సైడ్లోకి వెళ్ళిపోతుంది అనే ఒక థాట్ని దే కెన్ గివ్ ఎ థాట్ యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత, Exactly. And strike అయిన also- తర్వాత. టు యాడ్ టు దట్ పాయింట్, నీ పాయింట్ ని కన్ఫర్మ్ చేసేదే విచ్ ఇస్ అగైన్ మన స్పెయిన్ లో ఆ బుల్ ఫైటింగ్ వాట్ ఎవర్ ఉంటది రైట్, Yes. దాని గురించి అందరికీ తెలుసు, ఒక విధమైన ఐడియా ఉంది. సో ఒక బుల్ ని ఇంట్రడ్యూస్ చేసి దట్ దాని వెనకాల జనాలు పరిగెడుతున్నారు అనేది come ఐ on. డోంట్ థింక్ పీపుల్ నువ్వు అంత స్పెయిన్ దాకా వెళ్ళక్కర్లా, జస్ట్ గో టు ద టైటిల్ ఆఫ్ ద మూవీ జల్లికట్టు తమిళనాడు issue. నేను అంటుంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ సే మనకు తెలుసు వేరే జల్లికట్టు country అనేది. వాళ్ళకి. వేరే కంట్రీ వాళ్ళు ఈ సినిమాని చూసినప్పుడు దట్ ఆ బఫెలో గోయింగ్ వైల్డ్ అనేది ఆ కాన్సెప్ట్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దాట్ అన్ఫెమిలియర్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. దట్ ఒకవేళ అదే ఎస్ సో దే క్యాన్ ఇమీడియట్లీ రిలేట్ ఒకటి. అండ్ అగైన్ ఆ వీడియోలోనే చెప్పాడు, ఆ ట్రైడ్ అండ్ రిఫ్యూజ్ ప్రొడక్షన్స్ వీడియోలో చెప్పిన పాయింట్ ఒకటి ఏం చెప్పాడు అంటే ఈ సినిమా థీమ్స్ కూడా ఒకటి నువ్వు చెప్పినట్టు వెరీ సింపుల్ బేసిక్ థీమ్ విచ్ ఎవ్రీబడి కెన్ గెట్ బిహైండ్, అండ్ ఆల్సో ఇట్స్ టెక్నికలీ స్ట్రాంగెస్ట్ ఫిల్మ్ రైట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫిల్మ్. So, సౌండ్ డిజైన్ ఇస్ అల్టిమేట్. సౌండ్ డిజైన్ అండ్ కెమెరా వర్క్ ఇస్ జస్ట్ ఇన్క్రెడిబుల్ సినిమాలో రైట్. సో ఈ పాయింట్స్ మీద ఈ సినిమాని పుష్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ షాట్ అట్ ఆస్కర్స్ అని ఆ వీడియోలో చెప్పాడు అనమాట. నాకు అనిపించింది, నాకు జెన్యున్ గా అనిపించింది ఇది యాక్చువల్గా ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న కాన్సెప్ట్ ఫిల్మ్ అని నాకు అనిపించింది. అంటే ఓన్లీ లైక్ ఆబ్వియస్గా ఇప్పుడు మనకే ఎంత దట్టిందంటే ప్రాపర్ ఫిల్మ్ క్రిటిక్స్గా కూర్చునే వాళ్ళకి, సినిమాని ఇంకొక డెప్త్లో అనాలిసిస్ చేసే వాళ్ళకి ఇంకా డెప్త్గా తగులుతుంది సినిమా. ఎగ్జాక్ట్లీ అండ్ అది యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్. అది బేసిక్గా మనము సాగదేడు కూడా చెప్పినట్టు గల్లీ బాయ్ రిజెక్ట్ అయ్యి అసలు నామినేషన్స్ కూడా వెళ్ళలేదు కదా, పంపించారు బట్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. డియర్ కామ్రేడ్ కూడా నామినేషన్స్ లిస్ట్ లో ఉంది తెలుసా నీకు? వాట్ డియర్ కామ్రేడ్ పంపించారు? డియర్ కామ్రేడ్ కూడా ఉంది. ఎస్. అచ్చా డియర్ కామ్రేడ్ తెలుగులో నుంచా? నేను డియర్ కామ్రేడ్ చూడలేదు సార్, నాకు తెలియదు కానీ బట్ గల్లీ బాయ్ ఐ మీన్ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బ్లూ. లైక్ నేను అట్లాంటి సినిమాలు చూసాను. ఈ ర్యాగ్స్ టు రిచెస్ అనేది దాంట్లో ర్యాప్ అనేది థీమ్
విచ్ ఇస్ ఇన్క్రెడిబుల్, చాలా బాగుంటుంది సినిమా. బట్ ఆ ర్యాక్స్ టు రిచెస్ అనే థీమ్ మనం చాలా సినిమాలో చూసాము, అండ్ అట్లాంటి సినిమాలు మనము సిమిలర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు కూడా చూసాము. బట్ ఇట్లాంటి సినిమా జల్లికట్టు టైప్ సినిమా నేనైతే ప్రపంచంలో చూడలేదు, నేను ఎక్కడా చూడలేదు, ఏ లాంగ్వేజ్ లోనూ చూడలేదు, ఏ ఏరియాలో. ఐ మీన్ నీకు తెలుసు నేను ఎన్ని పకోడీ సినిమాలు అనేది చూస్తాను, అసలు ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు. Yeah. దట్ ఇంత డిఫరెంట్, ఇంత యునిక్ ఫిల్మ్, బట్ అట్ ద సేమ్ టైం ఇంత ఎంటర్టైనింగ్ సినిమా బేసిక్గా, రైట్? సో అందుకే దీనికి ఐ మీన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంత రికగ్నిషన్ అది ఇది వచ్చింది. సో ఐ మీన్ బట్ నీకు తెలిసింది కదా, ఈ ఆస్కార్లు పంపించేదంతా పెద్ద ఫేకు బిజినెస్ అంతా నడుస్తుంది దాని వెనకాల. ఇట్స్ నాట్ లైక్ నా సినిమా ఉంది పంపించు అంటే ఎవడు పంపడు, దానికి ఒక సిస్టమ్ ఉంది. అండ్ ఆ సిస్టమ్ని బాలీవుడ్ వాళ్ళు ఆల్రెడీ దాన్ని కబ్జా చేశారు. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ అట్ ఎనీ పాయింట్ ఎనీ ఆఫ్ దిస్ రీజనల్ ఫిల్మ్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక కోర్ట్ అని ఒక మరాఠీ సినిమాను ఏదో ఒకటి పంపించారు, ఆర్ ప్రాబ్లీ దానికి నేషనల్ అవార్డ్ వచ్చినట్టుంది. ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ సెంట్ టు ఆస్కర్స్. బట్ అండ్ లంచ్ బాక్స్ బదులు అప్పుడు బర్ఫీ ఏదో పంపించారు, అప్పుడు కూడా బూతులు తిట్టారు మన వాళ్ళు. బర్ఫీ, రైట్, బర్ఫీ వాస్ రణబీర్ కపూర్ ఫిల్మ్ కదా. యా, బర్ఫీ అయితే స్ట్రైట్ చాప్లిన్ సినిమాలో చార్లీ చాప్లిన్. యా, చార్లీ దాన్ని ఎట్లా పంపించారు, రణబీర్ కపూర్. యా, బట్ అదంతా పెద్ద డిస్కషన్ అది. బట్ ఆస్కర్ వచ్చినా రాకపోయినా మన మైండ్ లో దిస్ కుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ ఫిల్మ్ ఫర్ ఆస్కర్స్. అట్లీస్ట్ నామినేషన్స్ కి వెళ్ళేదేమో, ఎవరికి తెలుసు, డిఫరెంట్ కేటగిరీస్ లో. సో యా, అండ్ కొంచెం ఆల్రెడీ విన్ అయిన మూవీ తీసుకో, పారాసైట్ లాంటి మూవీ. రైట్, ఆల్మోస్ట్ అనిపిస్తుంది అట్ లాస్ట్ కి ఎగ్జాక్ట్లీ ఒక యూనివర్సల్ టాపిక్ ని చెప్తున్నారు. పారాసైట్, యా, సేమ్ అట్లానే ఇవి ఉంటాయి దాంట్లో కూడా, లైక్ ఫోర్ షాడోయింగ్ ఉంటది, అన్ని రైటింగ్ పరంగా అన్ని దాంట్లో. లైక్ ఎస్ అది పారాసైట్ కి కూడా ఒకటి, ఐ మీన్ పారాసైట్ గురించి కూడా మనం కావాలంటే వీ కెన్ డూ అ పాడ్కాస్ట్, వీ కెన్ బ్రేక్ ఇట్ డౌన్. పారాసైట్ సినిమా లాగే దీంట్లో కూడా యూనివర్సల్ థీమ్స్ మీదే తీసుకున్నాడు. పారాసైట్ లో బేసిక్ గా క్లాస్ డివిజన్, అండ్ పారాసైట్ లో చూస్తే కూడా అగైన్ ఇట్లాంటి సినిమాలు జనాలు ఇమీడియట్లీ ఏంది ఆర్ట్ సినిమా అది ఇది అంటారు, బట్ ఎంటర్టైనింగ్ సినిమా బేసిక్ గా. పారాసైట్ లో కూడా వెళ్ళి లిటరలీ కెమెరా మూమెంట్స్ అన్ని జనాలకు అర్థమవుతాయి అవన్నీ. సో జల్లికట్టు జనాలు సినిమా చూడాలి, అండ్ ఐ మీన్ చూసిన వాళ్ళే ఇక్కడ దాకా వచ్చింటారు ప్రాబ్లీ. సో యా, లెట్స్ ఎండ్ ద పాడ్కాస్ట్ దేర్. టాటా సాకేత్, బాయ్ అవినాష్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్. ఇక్కడ దాకా వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. కింద ఇక్కడ దాకా మీరు ఈ పాడ్కాస్ట్ విన్నారు అంటే జల్లికట్టు జిందాబాద్ అని కమెంట్ చేయండి. యూట్యూబ్లో వినేవాళ్ళు, ఐ మీన్ మీరు వేరే చోట వింటున్నారంటే యూ కెన్ జస్ట్ మెయిల్ టు అస్, ఐ గెస్, ఆర్ ట్వీట్ టు అస్, జల్లికట్టు జిందాబాద్ అని పంపండి. జస్ట్ నేను యాక్చువల్లీ ఇది ఎక్స్పెరిమెంట్ లా చేయాలనుకుంటున్నాను, దట్ ఎంతమంది జనాలు ఇక్కడ దాకా పాడ్కాస్ట్ వింటారు అని ఒక డమ్ యాజ్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. సో ప్లీజ్ ఈ సినిమా గురించి మాట్లాడండి. ప్లీజ్ సజెస్ట్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా అంత బాగుంటుంది, అంత ఎంటర్టైనింగ్ సినిమా. సో వీ వాంట్ టు లైక్ షో అవర్ అప్రిసియేషన్ టు దిస్ ఫిల్మ్ అండ్ స్ప్రెడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే మాకు మెయిల్ చేయండి, postmortem939@gmail.com. ఇట్స్ postmortem939@gmail.com. దానికి మీరు మెయిల్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ ట్వీట్ టు అస్, postmortem Telugu అన్న హ్యాండిల్ ఉంటుంది, దానికి ట్వీట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కమెంట్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్, ఎనీ పాసిబుల్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడన్నా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు అండ్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ టు యూ. సో మాకు ఒక చిన్న రేటింగ్ ఇచ్చేయండి యూట్యూబ్లో అంటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్స్ ఇవ్వండి ప్లీజ్, ఇట్ కౌంట్స్. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ అనదర్ పాడ్కాస్ట్. Cheers.